ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. జై बाबा శాశ్వత ప్రియతమ జై అవతార్ జై మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ శాశ్వత బాబా. ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. मजान से चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. विष्णवी सुकान अहले दिल मगू के कतास्त सुकान शेनाज नाये दिल बरंग कथा इंजास्त. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థత యందే ఆ లోపమున్నది. బందే ఫిర్ మఘోనం కే జహలం బెర్హద్ ఫిర్ మా హర్చే కొనాద్ ఏన్ అనాయత్ బాషద్. I am slave of my master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. దివానీ హఫీజ్, ఖ్వాజా షంసుద్దీన్ మొహమ్మద్ హఫీజీ షిరాజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి అదృష్టాన్ని ఇన్ని ఆత్మలకి ప్రాప్తింపచేసినందుకు మొట్టమొదటగా ఆ పరమాత్ముడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో నిన్నటి వరకు మనకి అవతాడు చెప్పినటువంటి మాటల్ని, ఇంతవరకు ఏ మాటలైతే చెప్పబడిందో ఆ మాటలలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని, ఎందుకంటే శ్రద్ధ అంటేనే అర్థం ఏంటి అన్నప్పుడు ఏది విడిచిపెట్టనిది అనేటువంటి ఒక అర్థం కూడా వస్తుంది. శ్రద్ధ అంటే కేర్ఫుల్, అంటే శ్రద్ధగా ఆలకించడం అంటే, సో నన్ను ఉద్ధరించడానికి నాతో మాట్లాడుతున్నటువంటి మాటలను, అందులో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా ఎందుకంటే ఆలకించడమే నిజమైన శ్రద్ధ. కాబట్టి ఎంతో శ్రమ కూర్చి సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఒక సృష్టికర్తగాను, ఒక పరమాత్మగాను
ఈ సృష్టిని సృష్టించినటువంటి భగవంతుడిగానో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాట, ఆ మాటలలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని కూడా శ్రద్ధగా ఆలకిస్తే తప్ప అది అర్థం అవ్వదు. అర్థమైతే తప్ప అది జీర్ణం అవ్వదు. జీర్ణం అయితే తప్ప అది భావించడం కుదరదు. భావించడం కుదరకపోతే అది అనుభవించలేవు. అనుభవించలేకపోతే నువ్వు అలా తయారు కాలేవు. కాబట్టి ఇదొక ప్రక్రియ. దీనిని అవుతాడు ఏమన్నా అన్నాడంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అవేకనింగ్. ఇదంతా కూడా నేను మేల్కొల్పేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పాడు అవుతాడు. కాబట్టి నిన్నటి వరకు కూడా మనకి, ఎందుకంటే చాలా వరకు మనకి ఆ 7 pages ముఖ్యంగా ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోని చెప్పినటువంటి మరికొన్ని గొప్ప విషయాలు, అంటే అవతాడు చెప్పినవే మళ్ళీ మళ్ళీ చెప్పినట్లుగా అనిపించిన సాధారణంగా అది ప్రతిసారి కొన్ని తెలియని విషయాల్ని తెలియపరుస్తుంది. ఇది కొద్దిగా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎందుకు అవతాడు చెప్పినది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు అనేటువంటి ప్రశ్న అనేది తలెత్తే ముందే, ఎందుకంటే అదే చెప్తాడు అవుతాడు. చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు అంటే మొదటిసారి చెబుతున్నప్పటికీ రెండోసారి చెబుతున్నప్పటికీ కూడా నీకున్నటువంటి అవగాహనలో ఎక్కడో ఒక చోట పరిపక్వత ఏర్పడుతుందని అడుగుతాడు. నేను చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెబుతున్నానంటే అర్థం ఏంటి అంటే నేను రిపీట్ చేయటం లేదు. ఇది బాగా అర్థం కావాలి. సాధారణంగా ప్రపంచంలో మాట్లాడుతున్నప్పుడు, ప్రపంచం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వే చెప్తావు. ఏమంటావు? ఎందుకు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటావు అని నువ్వు సాధారణంగా అంటావు ప్రపంచంతో మాట్లాడుతున్నప్పుడు. కానీ అటువంటి ప్రపంచం నీతో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే ఎందుకు చెప్పావు కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అనేటువంటిది మన కుటుంబంలో కావచ్చు, మన సమాజంలో కావచ్చు, సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమే ఇది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ లోకం మరో లోకంతో మాట్లాడటం లేదు. లోకేశుడు తన లోకంతో మాట్లాడుతున్నాడు. పరమాత్ముడైనటువంటి తండ్రి తన దారి తప్పిన తన బిడ్డతో మాట్లాడుతున్నాడు. అంటే దీన్ని బట్టి ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఆలకిస్తే అవతారుడు ఎక్కడ కూడా రిపీటెడ్గా కొన్ని విషయాలు చెప్పటం లేదు. చెప్పిన మాటే. ఎందుకంటే నిన్న కూడా మనకు అవుతాడు ఏం చెప్పాడు? ఎందుకంటే కాస్త అంటే ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి భాగాన్ని కంక్లూడ్ చేస్తున్న సమయంలో ఏమన్నాడు అవుతాడు? ఒక ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నిజం ఉంది, ఫ్యాక్ట్ ఉంది. ప్రపంచంలో ఒక ఫ్యాక్ట్ అనేది ఉంది, అంటే ఒక నిజం అనేది ఉంది. అది ఎటువంటి నిజం అంటే అదొక ప్రైమరీ ఫ్యాక్ట్, ఒక ప్రాథమికమైనటువంటి నిజం అనేది ఉంది. అంటే అర్థం ఏంటి అన్నప్పుడు రెండింటికి అవుతాడు క్లారిఫికేషన్ చేశాడు. ఇది గతంలో మనకి చెప్పినట్లుగా ఉన్నప్పటికీ కూడా నిన్న మనకి అవతాడు చెప్పిన విషయాన్ని గనక ఒకసారి కనెక్ట్ చేసుకుంటే ఇంతకుముందు రిపీట్ చేయలేదు అవన్నీ, నిన్న మాత్రమే. ఎందుకంటే నిన్న అది రిపీట్ అయినట్లుగా కనిపించినా కూడా అది శ్రద్ధ పెడితే తెలియని విషయాలు చాలా వరకు తెలుస్తుంది అని అడుగుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అందుకే ఆత్మ ఎక్కడ ఉంది, ఆత్మ అంటే ఏమిటి అనే దానికి రెండింటికి క్లారిఫికేషన్ ఇచ్చాడు అవుతాడు. నిన్న చాలా వరకు కూడా మనకు ఆ రివిజన్లో భాగంగానే అవతాడు చాలా లోతుల్లోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే 8వ భాగం నుండి లోతుల్లోకి తీసుకెళ్ళడం మాత్రమే కాదండి. ఎందుకంటే ఒక్కసారి 8వ భాగంలో అవతాడు లోతుల్లో తీసుకెళ్తున్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ లోతులో తీసుకెళ్తాడు. ఇది గొప్ప విషయం. గాడ్ స్పీక్స్లో ఉన్న గొప్ప విషయము. సాక్షాత్ భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆ అనుభవంతో అన్నమయ్య చెప్పాడు. ఎలా ఉంటుంది? ఇంతవరకు లోకం మాట్లాడితే నువ్వు చాలా బాగా మాట్లాడారండి అంటాడు, లేదంటే మీరు చాలా గొప్పగా మాట్లాడారు అంటారు, లేకపోతే మీరు మాట్లాడుతూ ఉంటే చాలా అందంగా ఉందండి, లేకపోతే మీరు చక్కగా మాట్లాడుతారు అని నువ్వు ఎన్ని బిరుదులు పెట్టుకున్నప్పటికీ ప్రపంచంలో, కానీ అదంతా అనుభవం విషయాలకు కావు, అవన్నీ ఊహలే అని అడుగుతాడు. ఎందుకంటే ప్రపంచము తోటి ప్రపంచంతో మాట్లాడుకున్నా కూడా, ఎందుకంటే అది ఊహలో భాగమే తప్ప, కానీ భగవంతుడు మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది మనకు అన్నమయ్య లోకానికి చెప్పాడు. ఏం చెప్పాడు మనకి గతంలో కూడా? హరి నీ వచనము అమోఘము నరులము మేమిది నమ్మితిమి. అంటే ఓ భగవంతుడా, ఒక హరి నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు ఎలా ఉందో తెలుసా? అమోఘంగా ఉందయ్యా.
ఎందుకంటే లోకంలో ఎన్నో జన్మలు లోకంతో నేను మాట్లాడాను, నాతో లోకము మాట్లాడింది. ఇంత అమోఘంగా, ఇంత గొప్పగా ఇలాంటి మాటలు నేను ఎప్పుడు వినలేదయ్యా. ఇలాంటి మాటలకి కదా మనిషి నమ్మి బతకాల్సింది, ఇలాంటి మాటలకి కదా లోబడాల్సినటువంటిది. అంత అమోఘంగా ఉంది నువ్వు మాట్లాడుతూ అంటే తన అనుభవంతో చెప్పాడు అన్నమయ్య. హరిని వచనము అమోఘము, నరులము మేమిది నమ్మితిమి. నమ్మి బ్రతకాల్సింది, నమ్మి జీవించాల్సింది ఇలాంటి మాటలకి. కాబట్టి అవతార పురుషుడు యొక్క మాటలు అంత అమోఘంగా ఉంటుందనేది కూడా అవగాహన తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆయన అనుభవంతో చెప్తున్నాడు, నా వరకు నేను ఎలా తీసుకుంటున్నాను అంటే నేను అవగాహనగా తీసుకుంటున్నాను. కాబట్టి నిన్నంతా కూడా మనకి ఆత్మ ఎక్కడుంది? పరమాత్మలో ఉంది. ఆత్మ అంటే ఏంటి? ఆత్మయే పరమాత్మ అనే విషయం మనకి అవుతాడు నిన్న కొంచెము కాస్త రివిజన్ చేసాడు అవుతాడు. అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ అవుతాడు. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏం చేశాడు అన్నప్పుడు ఇది పూర్తిగా ఒక అంటే ఈ కథ గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మనకు అవుతాడు అందించినటువంటి కథ అంటే ఎవరి కథ వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు నా కథ అంటే ఏంటి అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసిన రేపటి నా కథ. కాబట్టి ఈ కథలకి ఎక్కడ మూలము, ఎక్కడ నాకు పునాది పడింది, ఎక్కడ నాకు ఆధారమైంది అనే విషయాలన్నీ కూడా మనకి సెకండ్ పార్ట్లో చెప్పడం మొదలుపెట్టాడు అవుతాడు. అవన్నీ కూడా అది ఓం పాయింట్ కావచ్చు, విమ్ అనే మాట కావచ్చు, ఇదంతా తీసుకుంటూ కొన్ని విషయాన్ని మాత్రము మరొకసారి రివిజన్ చేసుకుందాం అవుతాడు చెప్పిన మాటల్ని. ఎందుకంటే ఇందులోనే రెండో భాగంలో అవుతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు ఒక చోట ఏమంటాడు అవుతాడు, ఈ సంస్కారాలన్నీ కూడా అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే అక్కడ అర్థం ఏంటి? అనుభవించాలి అంటే అర్థం ఏంటి? అనుభవించి తీరాలి అనే మాట అర్థానికి ఆ మాటకి వెనక ఉన్న అంతరార్థం ఏంటి అంటే అనుభవించాలే తప్ప కొత్తవి పోగు చేసుకోకూడదు. కాబట్టి ఆ మాట మనకి రెండో భాగంలో అవుతాడు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు మనకి? నౌ యాజ్ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్, ఇఫ్ ద సోల్ ఈస్ కాన్షియస్ ఆఫ్ ఇంప్రెషన్స్, దెన్ ద సోల్ మస్ట్ నెసెసరీలీ ఎక్స్పీరియన్స్ దీస్ ఇంప్రెషన్స్. And in order to experience the impressions, the consciousness of soul must experience them through proper media. కాబట్టి మాధ్యమములు అంటే స్థూల శరీరం కావచ్చు, సూక్ష్మ శరీరం కావచ్చు, మానసిక శరీరాలు అనేది కూడా భగవంతుడు ఏ ఉద్దేశంతో నీకు ప్రాప్తింప చేశాడు అంటే వాటి ద్వారా ఈ సంస్కారాలన్నీ కూడా ఖర్చు పెట్టాలి, అనుభవించాలి. ఎక్కడ కూడా నువ్వు వాటిని స్కిప్ చేయడానికి అవకాశం లేదు అని చెప్పాడు అవుతాడు. ఇలా చెబుతూ ఇంకో గొప్ప మాట ఏం చెప్పాడు అవుతాడు అక్కడి నుంచి కూడా అన్నప్పుడు, అక్కడి నుంచి ఎందుకంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని అవుతాడు ఏం చెప్పాడు? 7 రకాలైనటువంటి స్టేజెస్ చెప్పాడు. లీప్స్ అన్నాడు అవుతాడు. అంటే 7 మేజర్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే ఇలా కింగ్డమ్స్ అన్నమాట. అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథని అవుతాడు ఏం చేశాడు? 7 విధాలుగా 7 యొక్క స్థాయిలలో కూడా నువ్వు అలా ప్రయాణం చేసావని చెప్పాడు అవుతాడు. ఏంటి అవన్నీ అన్నప్పుడు ఇక్కడి నుంచి మనకి అవుతాడు స్టార్ట్ చేస్తాడు. ఏమని స్టార్ట్ చేసింది? మొదట స్టోన్ గాను, ఆ తర్వాత మెటల్ గాను, ఆ తర్వాత వెజిటేబుల్ గాను, ఆ తర్వాత వామ్స్ రెప్టైల్స్ గాను, ఆ తర్వాత ఫిష్ గాను, బర్డ్ గాను, యానిమల్ గాను, లాస్ట్కి వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్. అంటే దీన్ని ఎలా చెప్పాడు అవుతాడు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కూడా 7 విధాలైనటువంటి స్థాయిలు దాటుకుంటూ వచ్చింది. అంటే దాటుకుంటూ, లీప్స్ అంటే ఏంటి? దాటుకుంటూ రావడము. అంటే ఒక్కొక్క స్థాయి నుంచి 7 అంటే ఏంటి? స్టోన్ టు మెటల్, మెటల్ టు వెజిటేబుల్, వెజిటేబుల్ టు వామ్స్ అండ్ రెప్టైల్స్, వామ్స్ నుండి ఫిష్, ఫిష్ నుంచి బర్డ్స్, బర్డ్స్ నుండి యానిమల్, యానిమల్ నుండి హ్యూమన్. ఇది 7 స్టేజెస్ చెప్పాడు అవుతాడు. ఇలా కంటిన్యూ చేస్తూ ఎందుకంటే సెకండ్ పార్ట్లో కూడా ఎందుకంటే మనము మళ్ళీ అడిగి చెప్పించుకోవాల్సిన మాట కూడా మనకు అవుతాడు చెప్పాడు. ఇక్కడ 27th పేజీలో కూడా మనకి సెకండ్ పార్ట్ని కంక్లూడ్ చేస్తూ కూడా చెప్పినటువంటి 5 విషయాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు అవుతాడు అంటే ఒక క్లుప్తంగా చెప్పాడు. ఏముంది మానవ జన్మలు? ఎందుకంటే ప్రతిరోజు అద్దంలో చూసుకున్న ప్రతిసారి 2 విషయాలు తెలియాలి. ఎందుకంటే విచారణలో భాగంగా అంటే నా కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ యొక్క మాధ్యమం, ఎందుకంటే బాబాయ్ చాలా ఇష్టపడతాడు ఆ పదం వాడితేనే. ఎందుకంటే ఇది ఒక శరీరం కాదు, ఇది ఒక రూపం కాదు. దీని ఏమన్నాడు అవుతాడు? ఇట్ ఈస్ ద పర్ఫెక్ట్ మీడియం.
ఇదొక మీడియం, ఇదొక పర్ఫెక్ట్ మీడియం. ఎందుకు ఇచ్చాడు ఈ పర్ఫెక్ట్ మీడియం అవుతాడు అంటే టు అటైన్ పర్ఫెక్షన్. ఈ పరిపూర్ణమైనటువంటి మాధ్యమాన్ని అవతాడు ఎందుకు ప్రాప్తింప చేశాడు అంటే ఆ పరిపూర్ణత్వాన్ని ప్రాప్తింప చేసుకోవడానికే. కాబట్టి ఆ పరిపూర్ణత్వాన్ని పొందాలి. ఏంటి ఆ పరిపూర్ణత? నేను భగవంతుడు అనేటువంటి అది పరిపూర్ణత, అది పర్ఫెక్షన్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి నువ్వు చూసుకున్న ప్రతిసారి, అద్దంలో చూసుకున్న ప్రతిసారి నీకేం కనిపించాలి అంటే సో ఇది నాకు నా జన్మకారకుడు, నేను పరిపూర్ణత్వాన్ని పొందడానికి నాకు ప్రాప్తింప చేసినటువంటి పరిపూర్ణమైన మాధ్యమమే. దాంతో పాటు ఇక్కడ అవతాడు చెప్పినటువంటి 5 విషయాలు కూడా, ఎందుకంటే గుప్పిట్లోకి వచ్చేయాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రయాణం చేస్తూ పోతున్నప్పుడు పరిపక్వత కలిగినప్పుడు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట పురోగతి అనేది అంతర్గతంగా వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా చేతులు అంటే మనకు అందించేది గుప్పిట్లు అందిస్తున్నాడు అవుతాడు చెప్పేటువంటి ప్రతి మాటల ఎందులో ఎక్కడ అందుకోమంటున్నాడు? నీ గుప్పెట్లు అందుకోరా. ఎందుకంటే గుప్పెట్లో ఏ పుస్తకం పట్టదు సాధారణంగా. ప్రపంచంలో ఎంత చిన్న పుస్తకం అయినా కూడా గుప్పెట్లో పట్టేది సత్యం ఒకటే, అది కూడా అదృశ్యంగా ఉంటుంది. గుప్పెట్లో తీసుకుంటే గుప్పెట్లో గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఏముండదండి, సూక్ష్మంగా కనిపిస్తుంది, ఏం కనపడదు, స్థూలంగా కనబడదు, కానీ సూక్ష్మంగా ఉంటుంది. అంటే గుప్పెట్లో గాడ్ స్పీక్స్ అందుకోవడం అంటే ఏంటి? అవతార పురుషుడు చెప్పేటువంటి ప్రతి మాటని నువ్వు సూక్ష్మంగా అవగతం చేసుకోవాలి. అలా నువ్వు అందుకున్నప్పుడు అప్పుడు నువ్వు విచారణ చేసుకోవడానికి నీకు సులువుగా ఉంటుంది. అప్పుడు నీ జీవితం గురించి, నీ జన్మ గురించినటువంటి విచారణ అనేది నీ గుప్పెట్లోనే ఉంటుంది. కాబట్టి అందుకే ప్రతిసారి అవుతాడు చాలా సులువుగాను ప్రతి చోట మనకు అర్థమయ్యేలాగా 454 కావచ్చు, లేకపోతే ఈబిడి అనేటువంటి మ్యాథమెటికల్ కావచ్చు, చాలా వరకు మనకి సునాయాసంగా అందించాడు అవుతాడు చక్కగా విచారణ చేసుకోవడానికి. అందులో భాగంగానే మనకేం చెప్పాడు అవుతాడు, దీనిని రెండో భాగాన్ని కంక్లూడ్ చేస్తూ ఏమన్నాడు అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి సంక్షిప్తమైన విషయాలు ఏంటి అన్నప్పుడు మొట్టమొదటిగా ఏముంది ఈ మానవ జన్మలో అన్నప్పుడు, ఈ మానవ జన్మల్లో ఏముంది? ఆత్మ యొక్క చైతన్యము అనేది పూర్తిగా పూర్ణంగా పరిపూర్ణంగా ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఇంకా నీకు పూర్తి అవ్వాల్సిందంటూ ఏమీ లేదు. చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే ఈ ఒక్క మాట గనుక పూర్తిగా గనుక జీర్ణింప చేసుకోగలిగితే ఏ మనిషికి కానీ ఏ సందర్భంలో కూడా లోటు అనేది ఉండదు. ఫుల్ అండ్ కంప్లీట్ అండి, అంటే పూర్ణంగా సంపూర్ణంగా ఉంది. అంటే పరిపూర్ణత్వాన్ని పొందడానికి నీకు రావాల్సినటువంటి చైతన్యము పూర్ణంగా ఉంది, సంపూర్ణంగా ఉంది. కాబట్టి పరిపూర్ణత్వమైనటువంటి ఆ యొక్క అనంత చైతన్యాన్ని పొందడానికి నీకు అటువంటి ఒక చైతన్యం అనేది ఈ మానవ రూపంలో ఉంది. రెండో విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు అవుతాడు అంటే ఎలాగైతే పూర్తిగా ఉందో, పూర్ణంగా సంపూర్ణంగా ఉందో, తర్వాత ఈ చైతన్యం యొక్క పరిణామం అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఇంకా పెరగాల్సిన ఇంకేం లేదు. అవగాహన కోసం నీకు అవతాడు ఇచ్చేసాడు. ఏమని? పూర్తి చైతన్యం అనేది ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ అవగాహనతో నువ్వు అనుభవం పొందాలి. అంటే అర్థం ఏంటి? నీకున్నటువంటి పూర్తి చైతన్యంతో అనంత చైతన్యాన్ని సాధించాలి. ఇక మూడో విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు అవుతాడు, ఈ యొక్క మానవ రూపం అనేటువంటిది గుర్తుంచుకో, ఎట్టి పరిస్థితిలో కూడా దీనిని దిగజార్చకు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని లోకువ చెయ్యకు. ఎందుకంటే ఈ మానవ రూపం అనేటువంటిది ఉన్నతమైనది, అత్యంత శ్రేష్టమైనది. కాబట్టి ఇదంతా ఎక్కడ జరిగింది, ఇదంతా ఎక్కడ పరిణామం చెంది అన్నప్పుడు అక్కడ మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇదంతా ఎక్కడ పరిణామం చెంది అంటే ఇది జరిగిపోయిన నిన్నటి నా కథలో. అంటే ఇదే మాట మనకు అవుతాడేం చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథలో నాకు బహుమానం ఏంటి అంటే పరిణామమే నా బహుమానం అన్నాడు. చూడండి, పరిణామమే, పరిణామ ప్రక్రియలో అంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథల్లో ఏ సంస్కారాలు అయితే పెంచుకున్నానో, ఏ చైతన్యాన్ని అయితే నేను వికసింప చేసుకోవడం వలన ఇప్పటి నా కథలో పూర్తి చైతన్యం అనేది ప్రాప్తింప చేసుకోగలిగాను. అంటే కారణం ఏంటి, నాకు బహుమానం ఏంటి అన్నప్పుడు నా యొక్క పరిణామమే నా బహుమానము. అంటే అర్థం ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పటి నా కథలో ఒక్కసారి నేను చేసిన ప్రయాణం చూస్తే భగవంతుడు నాకు ఇచ్చిన బహుమానం ఏంటి అన్నప్పుడు సమస్త పరిణామం అండి.
సమస్త పరిణామం అంతా కూడా నాకు బహుమానమే, కాబట్టి పరిణామమే నాకు బహుమానము అని చెప్పాడు అవుతాడు. అలా చెప్పినప్పుడు ఇటువంటి ఒక చైతన్యం అనేది, ఈ మానవ రూపంలో వచ్చిన చైతన్యం అనేటువంటిది ఎప్పుడు ఎలా నీకు డెవలప్ అయ్యింది, ఎలా నీకు ఒక మూసలాగా మలచబడింది అన్నప్పుడు అనేక యుగాలు, అనేక కాలచక్రాల ద్వారా ఇది ఒక అత్యంత పరిపూర్ణమైన మాధ్యమంగా మలచబడింది. అందుకే గతంలో కూడా మనకు అవుతాడు, ఎందుకంటే ఎలా వచ్చావు నువ్వు, ఈ మానవ రూపం ఎలా వచ్చింది అంటే సాధారణంగా 3 విషయాలు చెప్తాడు. ఒకటి ఏంటి, తల్లిదండ్రుల పేరు చెప్తాడు, నా తల్లిదండ్రులు కన్నారు కాబట్టి లోకంలోకి వచ్చానండి. రెండో విషయం ఏంటి, పలానా రోజు పుట్టాను కాబట్టి ఈ లోకానికి వచ్చానండి, పలానా ప్లేస్లో పుట్టాను కాబట్టి ఈ లోకానికి వచ్చానండి. ఈ 3 చెప్తాడు. అంటే ఒక 30 సెకండ్లు చెప్పేస్తాడు, ఒక 6 నిమిషాలు చెప్పేస్తాడు తన జన్మ గురించి. కానీ ఇది 1/2 సెకండ్ సరిపోదు. ఇది 30 సెకండ్లో చెప్పాల్సిన విషయాలు కాదు. ఇది అనేక యుగాలు, అనేక కాలచక్రాలలో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా శ్రమిస్తే తప్ప నీకు ఇప్పుడు ఈ యొక్క పరిపూర్ణమైన మాధ్యమం అనేది ప్రాప్తింపబడలేదు అని చెప్పాడు అవుతాడు. దాంతోపాటు ఏం చెప్పాడో నెక్స్ట్ వచ్చేసరికి, కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా గుర్తించిన తర్వాత, అంటే గుర్తుంచుకున్నప్పుడు నువ్వు ఎటువంటి విషయాలు నువ్వు సద్వినియోగం చేసుకుంటావు అన్నప్పుడు, ఎప్పుడైతే ఇటువంటి ఆత్మ అనేది ఇటువంటి చైతన్యాన్ని గుర్తించినప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి మాధ్యమాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలి అన్నప్పుడు సమస్త సంస్కారాలని అనుభవించి పూర్తిగా ఖర్చు పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి, ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ కంప్లీట్లీ ఎగ్జాస్ట్ ఆల్ ఇంప్రెషన్స్. ఇక్కడ ఆల్ అంటే ఏంటి అండి, అన్ని 3 రకాలైన సంస్కారాలు, అది గ్రాస్ కావచ్చు, సటిల్ కావచ్చు, మెంటల్ కావచ్చు. అన్ని సంస్కారాలని అనుభవించి పూర్తిగా ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు మాత్రమే పూర్తి ఎరుకతో ఉన్నటువంటి ఆ చైతన్యము ఏం చేస్తోంది, ఎటువంటి సంస్కారాలకి లోబడకుండా, కాబట్టి పరమాత్మలో తన యొక్క వాస్తవమైన శాశ్వతమైన అనంత స్థితిని సాక్షాత్కరింప చేసుకుంటుంది అని అడుగుతాడు. ఒక మాటలో ఏముంది శరీరంలో అంటే, అందుకే అవుతాడు కూడా, ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని లోకువ చెయ్యకు. ఎందుకంటే కేవలం నువ్వు చెప్పే 3 కారణాల చేత నువ్వు ఈ లోకానికి రాలేదు. నీ తల్లిదండ్రులు అనుకుంటే నువ్వు లోకానికి రాలేదు, పలానా రోజు నువ్వు పుట్టావంటే ఈ లోకానికి అలా రాలేదు, పలానా చోట్లో అంటే ఇది కూడా కాదు, ఇది కాదు రీజన్. కాబట్టి ఎక్కడైనా కూడా నీ శరీరం పట్ల లోకో చేసేటువంటి సందర్భం వచ్చినప్పుడు వెంటనే అవతాడు చెప్పినటువంటి గుప్పెట్లు అందించినటువంటి ఈ 5 మాటలని గనుక ఆ సందర్భంలో గనక నువ్వు గుర్తించి కాస్త దీన్ని మొయ్యగలిగితే ఖచ్చితంగా తెలుస్తుంది ఏమని, ఇదొక గొప్ప పరిపూర్ణమైన మాధ్యమము అని. కాబట్టి ఈ విధంగా 3వ భాగాన్ని కూడా అవతాడు ఏం చేశాడు, ఈ డిఫరెంట్ కింగ్డమ్స్, ఎక్కడైతే స్టోన్, మెటల్ కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, ఇక్కడ యానిమల్ దాకా ఉన్నటువంటి ఆ కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ గురించి క్లుప్తంగా అందించేశాడు అవుతాడు ఇక్కడ మనకి 3వ భాగంలో. ఇక 4వ భాగానికి వచ్చేసరికి పునర్జన్మ అంటే ఏంటి, జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసినటువంటి రేపటి నా కథ. ఇందులో చెబుతున్నప్పుడు ఇక్కడ అవతాడే చెప్పినటువంటి చాలా గొప్ప మాట, అడగకుండానే చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, మనకి బర్త్ డెత్ అని చెప్పినప్పుడు అవతాడు ఏం చెప్పాడండి, మనకి నిజానికి బర్త్ లేదు, డెత్ లేదని చెప్పాడు మనకి. సో బర్త్ని ఏమన్నాడండి అవుతాడు, బర్త్ని డెత్ని ఏమన్నాడు, association with grass body, dissociation from grass body. గ్రాస్ బాడీ అని చెప్పాడు. రైట్, గుడ్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క, ఎందుకంటే ఎస్ సార్ నాకు కరెక్ట్. ఇక్కడ మనకి 4వ భాగానికి వచ్చేసరికి ఇక్కడ అవతాడు చెప్పిన గొప్ప మాట ఏంటి అన్నప్పుడు, సాధారణంగా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, కాస్త గుర్తించాలి. ఎందుకంటే డిసోసియేట్ అయ్యేది మాత్రము దేని నుండి, గ్రాస్ ఫామ్ నుండి. ఎందుకంటే నీకు 2 శరీరాలు ఉన్నాయి, నీకు సటిల్ బాడీ ఉంది, మెంటల్ బాడీ ఉంది. అంటే ఈ డిసోసియేషన్ అనేటువంటిది కేవలము గ్రాస్ ఫామ్కి పరిమితం అని చెప్పాడు అవుతాడు. అంటే నువ్వు అసోసియేట్ అవ్వాలన్నా కూడా, డిసోసియేట్ అవ్వాలన్నా కూడా అది దేనికి సంబంధించిన శరీరము, కేవలము నీ అద్దంలో నీకు కనిపించేటువంటి ఆ స్థూల శరీరం మాత్రమే.
ఏం చెప్పాడు మనకి ఈ భాగంలో, ఈ రీఇన్కార్నేషన్లో ఏం చెప్పడం జరిగింది అంటే, యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రీవియస్లీ, ఆల్దో దిస్ సోల్ ఈస్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ మోస్ట్ హ్యూమన్ గ్రాస్ ఫామ్, ఇట్ ఈస్ నెవర్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇట్స్ సటిల్ ఆర్ ఇట్స్ మెంటల్ ఫామ్ ఆర్ బాడీస్ అని చెప్పాడు. ఇది మనకి కాస్త గుర్తించాల్సిన విషయం. కాబట్టి డిసోసియేషన్ కానీ అసోసియేషన్ కానీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ సటిల్ మెంటల్ బాడీతో అసోసియేషన్ జరగటం లేదు, అదేవిధంగా సటిల్ మెంటల్ బాడీస్తో డిసోసియేట్ అవ్వడం కూడా జరగలేదు. ఇది కాస్త అడగకుండానే అవతాడు చెప్పినటువంటి గొప్ప మాట అండి. సో దీంతో పాటు మనకు అవతాడు చెప్పిన మరొక మాట ఏంటి అన్నప్పుడు, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వసాధారణమైనటువంటి ఒక నమ్మకం గురించి చెప్పాడు. ఎందుకంటే చాలా గొప్ప మాట. ఎందుకంటే మౌలానా జలాలుద్దీన్ రూమి చెప్పినటువంటి ప్రతిసారి, అంటే అవతాడు చెప్పిన ప్రతి అక్షరం కూడా ఆయన కనెక్ట్ చేసుకోవాలి. లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్, ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి. సర్వసాధారణంగా, అందుకే అవతాడు ఇట్స్ ఎ జనరల్ బిలీఫ్ అన్నాడు అవతాడు. అంటే అర్థం ఏంటి అన్నప్పుడు సాధారణంగా, అంటే ఎప్పుడైతే అవతారుడు సాధారణ నమ్మకం అని చెప్పాడు అంటే ఆడ సమాజం అలా మాట్లాడుతుంది అంటే సమాజానికి ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన రాహిత్యం ద్వారా మాట్లాడుతుంది. అంటే జనరల్ అని చెప్పాడు అవుతాడు. జనరల్గా వాళ్ళు మాట్లాడుతారు అంటే అర్థం ఏంటి, తెలియక మాట్లాడతారు. అలాంటి మాటల్లో ఏంటి అన్నప్పుడు ఆత్మ స్వర్గానికి నరకానికి వెళ్ళడం చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అవతాడు చెప్పాల్సిన కొన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. ఎందుకంటే అవి ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవాలి. సాధారణంగా శరీరం విడిచిపెట్టిన తర్వాత నువ్వు కర్మకాండ చేస్తే తప్ప నీకు సంబంధించినటువంటి వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడు. అతనికి ఇష్టమైంది నువ్వు చేయటం లేదు కాబట్టి ఖచ్చితంగా నీకు ఇష్టం ఎవరైతే శరీరం విడిచిపెట్టాడో అతను నరకానికి వెళ్తాడు. కాబట్టి ఇది మనకు స్వర్గ ప్రాప్తి రస్తు, లేకపోతే అతనికి నరకానికి వెళ్ళిపోతాడు అనేటువంటిది మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇట్స్ అ జనరల్ బిలీఫ్ అన్నాడు అవుతాడు. బాగా అర్థం చేసుకోవాలండి. ఇట్స్ నాట్ రియాలిటీ. బాగా అర్థం చేసుకోవాలి. నీ పక్కింటోడు చెప్పడానికి, సాక్షాత్ అవతార పురుషుడు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరో దారిన పోయేవాడు చెప్పడానికి, అవతార పురుషుడు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చాడు అవుతాడు. ఏమన్నాడు అవుతాడు, ద సోల్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ గో టు హెవెన్ ఆర్ హెల్ యాజ్ ఇట్ ఈస్ ద జనరల్ బిలీఫ్. ఆత్మ అనేటువంటిది తనకు తాను స్వర్గానికి వెళ్ళడము నరకానికి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి ఏం జరుగుతుందని చెప్పాడు అవుతాడు మనకి. ఎందుకు జరగదు అంటే ఇట్ ఈజ్ ఎటర్నల్లీ ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్లీ ఇన్ ద ఓవర్ సోల్. ఆత్మ అనేది కూడా నీకు తెలిసినా తెలియకపోయినా శాశ్వతంగా ఎక్కడ ఉంటుంది, శాశ్వతంగా అనంతమైనది, శాశ్వతంగా ఎక్కడ ఉంటుంది, ఎందులో ఉంటుంది, పరమాత్మలోనే ఉంటుంది అని చెప్పాడు అవుతాడు. ఆత్మ అనేది ఎందుకంటే అలా నరకానికి స్వర్గానికి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి ఇది ఎందుకు జరగదు అంటే అవతాడు చెప్పిన కారణం చూడండి. ఇట్ ఈజ్ ఎటర్నలీ ఇన్ఫినిట్ అంటే శాశ్వతంగా అది అనంతమైనది. అదేవిధంగా ఎటర్నల్లీ ఎక్కడుంటుంది అది, ఇన్ ద ఓవర్ సోల్, శాశ్వతంగా పరమాత్మలోనే ఉంటుందని చెప్పినప్పుడు ఏం చెప్పాడండి అవుతాడు, మరి వెళ్ళేదేంటి, చైతన్యము. కేవలం ఏమన్నాడు అవుతాడు, మరి వెళ్ళేది ఎవరు అన్నప్పుడు అటువంటి సంస్కారాలని. ఎందుకంటే నువ్వు చెప్పేటువంటి నరకం, నువ్వు చెప్పేటువంటి స్వర్గం అనేది ఏంటి అన్నప్పుడు అదంతా కూడా ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ బట్ ఇట్స్ నాట్ ప్లేసెస్ అని అవుతాడు. అదంతా మానసిక స్థితిలో సంస్కారాలు అనుభవించేదే తప్ప అవి చోటులు కాదని చెప్పాడు అవుతాడు. కాబట్టి ద కాన్షియస్నెస్ ఆఫ్ ది సోల్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ద ఇంప్రెషన్స్ అని అవుతాడు. కాబట్టి ఎవరు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఆ యొక్క సంస్కారాలని అనుభవించేది ఎవరు అంటే చైతన్యం మాత్రమే. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి గొప్ప మాట. అంటే మనం రిపీటెడ్గా అవతాడిని అడిగి చెప్పాల్సిన విషయాలు, అడిగి తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి 5వ భాగానికి వచ్చేసరికి ఏం చెప్పాడు అవుతాడు, భూమికలు. భూమికలు అంటేనే అర్థం ఏంటి, ఎటువంటి కథ అండి అది, ఎప్పటి కథ. సో భూమికలు అంటేనే జరిగిపోయిన నిన్నటి నా కథ, అదే కదండి. మీనాక్షి
జరగవలసిన రేపటి నా కథ అని. జరగవలసిన రేపటి నా కథ అంటే ప్లేన్స్ అంటేనే ఇక్కడ అర్థం ఏంటి, ఫస్ట్ ప్లేన్ నుంచి 6th ప్లేన్ దాకా చేయాల్సినటువంటి ప్రయాణమే. ఇందులో అవుతాడు చెప్పిన విషయాలు ఏంటి అన్నప్పుడు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఏమన్నాడు అవుతాడు, ఇక్కడ సంస్కారాలకి ఒక గొప్ప పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు, బర్డన్ ఆఫ్ ఇంప్రెషన్స్. ఈ బర్డన్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఎందుకంటే నిజానికి భారం లేకపోతే బంధనాలంటూ ఏదైనా ఉంది అంటే అది కేవలం సంస్కారాలే. ఎందుకంటే అన్నమయ్య ఒక చోట అంతర్యామి అనేటువంటి సంకీర్తనలో ఒక మాట అంటాడు, భారపు పగ్గాలు పాప పుణ్యములు అంటాడు. భారపు పగ్గాలు అంటే భారమైనటువంటి పగ్గాలు అంటే నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఎటువంటి సంస్కారాలు నిన్ను వెనక్కి లాగుతోంది, నిన్ను చాలా భారంగా ఉంటుంది. నీ జీవితం కొన్ని సందర్భాలలో చాలా భారంగా ఉంటుంది. ఎందుకు నా జీవితం అనేటువంటి ఒక నిస్సహాయ స్థితిలో, ఒక నిరాశకి వెళ్ళిపోయేటువంటి స్థితిలోకి జీవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అలా ఏం చేస్తోంది అంటే అతనికి ఉన్నటువంటి పాప పుణ్యాలే ఆ భారపు పగ్గాలు అన్నాడు అన్నమయ్య కూడా. అంటే బర్డన్ ఆఫ్ ఇంప్రెషన్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి, ఈ బర్డన్ ఆఫ్ ఇంప్రెషన్ నుండి నీకు విముక్తినిచ్చేదే, విముక్తి ప్రాప్తింప చేసేదే ఈ ప్రయాణము. ఆ ప్రయాణంలో భాగమనే ఈ యొక్క మొదటి భూమిక నుండి 6వ భూమిక వరకు చేయాల్సినటువంటి ప్రయాణం. ఇది మనకి అవుతాడు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ, ఎందుకంటే ఎక్కువగా జాగ్రత్త పరిచింది మాత్రము మనకి అవుతాడు మొదటి భూమిక గురించి ఎక్కువ జాగ్రత్త పరిచాడు అవుతాడు. అవునా కదండి? 4th ఎస్ అని చెప్పారు, రైట్. సో దేనికి ఈ యొక్క ప్లేన్ గురించి అంటే 4th ప్లేన్ గురించి. ఎందుకు 4th ప్లేన్ గురించి చెప్పాడంటే కారణం ఏంటి, నియంత్రణ ఉండదు, టెంప్టేషన్ కి లోన్ అయ్యి ఫాల్ డౌన్ అయిపోతారు అన్నయ్య. ఫాల్ డౌన్ అయిపోతాడు, పతనం అయిపోతాడు. గుడ్, ఒక రీజన్ బాగుంది. ఇంకా అక్కడ ఎక్కువ శక్తులు కలిగి ఉంటారు సార్. ఓకే, ఎక్కువ శక్తులు, అతని ప్రాణశక్తి అంతా అతని చేతిలో ఉంటుంది కాబట్టి ఎక్కువ శక్తులు కలిగి ఉంటాడు. ఓకే, ఇంకా అండి కరెక్ట్ రీజన్, కరెక్ట్ కారణం ఏంటి అవుతాడు చెప్పి. ఇది మీనాక్షి ఇంకోసారి రిపీట్ చేయి. కాన్షియస్ గా చైతన్యంలో తీసుకున్నప్పుడు డౌన్ ఫాల్ అయితే అక్కడ మాత్రం మనకు ఉంటుంది కాబట్టి నాన్న అక్కడ జాగ్రత్త పరుస్తున్నాడు. ఓకే, పతనం అయిపోతావు కాబట్టి సో జాగ్రత్త పరుస్తున్నాడు. ఇంకా అతి ముఖ్యమైన మాట, ఒకటి ఎస్ అరుణ, ప్రాణశక్తి ప్రవహిస్తుంటుంది అనే వాళ్ళకి నియంత్రణ అనేది ఉండదు. ఓకే, ఇంకా అధమమైన భూమికలు. ఓకే, ఇంకా ఇంకా అండి ఆంజనేయులు అధమమైన భూమికలు. ఓకే, ఇంకా అండి యాక్సెప్టెన్స్ ఉండదు వాళ్ళకి. గుడ్, ఓకే. మనం అంటే ఇప్పుడు అవతాడు అడిగే ప్రశ్నలకి మనము సమాధానం చెప్పగలిగితే ముందుకు తీసుకెళ్తాడు, లేకపోతే ఎడ కూర్చోబెట్టేస్తాడు. ఇంకొకసారి గెస్ చేయండి, ఏం కనిపిస్తుంది మీకు? ఫస్ట్ సెకండ్ థర్డ్లో లేనటువంటి ప్రత్యేకత 4th ఏం కనబడుతోంది? ఇంకొకసారి ట్రై చేయండి. ఆంజనేయులు గడప. ఎస్, గడప అండి, గడపది. ఇట్స్ ఎ థ్రెషోల్డ్. అది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళుతున్నప్పుడు, ఎందుకంటే అతను ఇంట్లోకి వచ్చాడా ఇంటి బయట ఉన్నాడా అనేది నిర్ణయించేది గడపే. నువ్వు గడప బయట ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నట్ట బయట ఉన్నట్టు అంటే రెండింటి మధ్యలో ఉన్నట్లు, రెండిట్లో ఉన్నట్టు కాదు అక్కడ. ముఖ్యంగా గడప అది. ఎందుకంటే అది డిసైడ్ చేస్తుంది ఇంటిలో ఉన్నట్లా ఇంటి బయట ఉన్నట్ట అనేటువంటిది. ఒక మనిషిని ఎలాగైతే నిర్ణయిస్తారో
ఎందుకంటే ఒక వ్యక్తి మా ఇంటికి రండి అని పిలిచినప్పుడు నువ్వు ఇంటి దాకా వెళ్ళి అతని ఇంటి గడప మీద ఎక్కి నేను వచ్చేసానండి అంటే ఎలా ఉంటుంది అతనికి? అరే నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి? నువ్వు లోపలికి రా, గడప దాటి వస్తే కదా అది నిజమైనటువంటి ఇంట్లోకి వచ్చినట్లు. కాబట్టి బయట ఉన్నాడా లోపల ఉన్నాడు అంటే రెండిటి మధ్యలో ఉన్నాడు. అంటే సూక్ష్మానికి మానసికానికి మధ్యలో అతి ముఖ్యమైనటువంటి దశలో ఉండిపోయాడు. కరెక్ట్గా చెప్పాలి అంటే బ్లాక్ అయిపోయాడు, స్టక్ అయిపోయాడు. ఎందుకంటే అలా ఉండిపోతాడు. ఆ తర్వాత అన్నీ వస్తాయి. ఇప్పుడు అంజప్ప గారు, మీనాక్షి, అరుణ అందరు చెప్పినటువంటి రీజన్స్ ఆ తర్వాత వచ్చేస్తుంది. ఎందుకు అలా ఉండిపోయాడు అంటే అప్పుడు ప్రాణశక్తి, అతను దుర్వినియోగం చేసుకోవడము, అతనికి ఉన్న టెంప్టేషన్స్, అట్రాక్షన్స్, ఇలా అనేక రకాల కాజెస్ వస్తుంది. కానీ ముఖ్యంగా ఏంటి, అదొక థ్రెషోల్డ్, అదొక గడప. ఆ గడప దగ్గర, ఎందుకంటే దగ్గరగా ఉన్నాడు. ఇంట్లో ఒక అడుగు వేస్తే చాలు భగవంతుడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ అక్కడే స్టక్ అయిపోయాడే, అది గడప అని చెప్పాడు అవుతాడు. కాబట్టి గడప అనేది ఏం చెయ్యాలి, దాటుకొని వెళ్ళాలి. దాటలేడు అక్కడ మహాయోగి. ఎందుకంటే టెంప్టేషన్ ఒక రకంగా తీసుకుంటే మనకు చాంగ్దేవ్ నాకు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఓకే, చాంగ్దేవ్ వన్ అండ్ ఓన్లీ ఎగ్జాంపుల్, మనకి ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఆయన చూసి సమస్త లోకం నేర్చుకోవాల్సిన విషయాలు. 1 కాదు 2 సంవత్సరాలు కాదు, 1400 సంవత్సరాల పాటు గడప మీద ఉండి గడప దాటలేకపోయాడు. తనకున్న టెంప్టేషన్స్ కావచ్చు, తనకున్నటువంటి సూక్ష్మ సంస్కారాలకి లోబడి అతనికి ఆ మనసుకి బానిసయ్యాడు. కాబట్టి ఎందుకు చెప్పాడు అవుతాడు అన్నప్పుడు అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. గుర్తు పెట్టుకో, ఎందుకంటే ఎందుకంటే ఎక్కడ నువ్వు ఆగకూడదు. నీ ప్రయాణం కూడా ఎక్కడ కూడా ఆగకూడదు. కాబట్టి మార్గం ప్రారంభిస్తే నువ్వు గమ్యానికి దగ్గరవ్వవు, మార్గాన్ని కొనసాగిస్తే గమ్యానికి దగ్గరవుతావు. ఇది అవతాడిచ్చేటువంటి అవగాహనలో అతి ముఖ్యమైన భాగం. నేను మొదలు పెట్టేశాను అంటే మాత్రం మొదలుపెట్టి నువ్వు అక్కడే ఉంటే అంటే నువ్వు గమ్యానికి దూరంగానే ఉంటావు. గమ్యం ఎక్కడ ఉండాలి, చాలా సుదూరంగానే ఉంటుంది. కానీ నువ్వు మొదలు పెట్టినటువంటి ప్రయాణము కొనసాగిస్తే తప్ప నువ్వు నీ గమ్యానికి దగ్గరవ్వవు. కాబట్టి అన్నిటినూ దాటుకొని వెళ్ళాలి. కాబట్టి అలా దాటుకుని వెళ్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఒక ప్రమాదకరమైనది, ఒక అద్భుతమైనది కూడా 4వ భూమికే దాటాలి. ఎందుకంటే క్రాస్ చేయాలి. అంటే అర్థం ఏంటి అంటే ఈ అవతారుడు చెబుతున్నటువంటి ఎరుకతో ఉండండి, బీ కాన్షియస్. అవతాడు చెప్పిన మాట ఏంటి, గతంలో కూడా మనకి, ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ వస్తాడు అవతాడు దగ్గరికి. ఒక ఆస్పిరెంట్ బాబా ఒక గైడెన్స్ కోసం వచ్చినప్పుడు, బాబా రీఇన్కార్నేషన్ లేకుండా మళ్ళీ పునర్జన్మలో పడకుండా జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే ఎటువంటి మార్గం ఏంటి అని ఒక్క మాటలో నువ్వు నాకు చెప్పగలవా అని అడిగాడు. ఈ పునర్జన్మలో పడకుండా జన్మరాహిత్యం పొందాలి, నేను ఈ జన్మలో పొందాలి అంటే సో నాకు ఒక్క మాట, ఒకే ఒక్క లైన్లో చెప్పగలవా, సంక్షిప్తంగా చెప్పగలవా అన్నప్పుడు అవుతాడు చెప్పిన ఒకే మాట ఏంటంటే బీ కాన్షియస్ అన్నాడు అవుతాడు. ఒక్క మాటలో కాదు, అరమాటలో చెప్తానడు అవుతాడు. అరమాటలను చెప్పాడు అవుతాడు. అంటే ఎరుకతో నువ్వు ఉంటే చాలు, ఎరుకతో ఉండు. నీ జీవితంలో ఏదైతే జరుగుతోందో దాని పట్ల ఎరుకతో ఉండు, ఏదైతే జరగటం లేదో దాని పట్ల ఎరుకతో ఉండు. నీ చుట్టూ జరిగే విషయాలని ఒక సాక్షిగా ఎరుకతో నువ్వు గమనిస్తూ ఉండు. ఇలా గనుక నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క ఘటన, ప్రతి సంఘటన గనుక నువ్వు ఒక సాక్షిగా గనుక ఎరుకతో ఉన్నావు అంటే ఖచ్చితంగా అదే నీ చివరి జన్మ, నీకు జన్మరాహిత్యం ఖచ్చితంగా కలుగుతుందని అవుతాడు. అంత గొప్పదా అండి కాన్షియస్, ఎరుకతో ప్రయాణం చేయడం అంటే అది. కాబట్టి ఆ ఎరుక లేకుండా స్టక్ అయిపోయేది, సంస్కారాలకి పూర్తిగా లోబడిపోయేది. అంటే ఆ మనసు యొక్క పూర్తి ఒక విశ్వరూపం చూపించేది మాత్రము ఆ 4వ భూమిక మీద ఉన్నటువంటి మహాయోగి మీదని ప్రయోగిస్తుంది. మనసు తన యొక్క ఆ టెంప్టేషన్స్ కావచ్చు, అట్రాక్షన్స్ కావచ్చు. కాబట్టి అవతాడు ఎందుకు అంత జాగ్రత్త పరుస్తున్నాడు అంటే గడప దాటాలరా, గడప మీద నువ్వు ఉండకూడదు. దాటుకొని వస్తే తప్ప నువ్వు నా ఇంట్లోకి, ఇది నీళ్ళే, నీ ఇంట్లోకి నువ్వు రాగలుగుతావు. అప్పుడు నువ్వు సురక్షితం అయిపోతావు, నీ జన్మ సురక్షితం. ఇంకెటువంటి డౌన్ఫాల్ అనేది లేదు. కాబట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే మనకి హఫీజ్ కూడా అదే చెప్పాడండి మన గతంలో కూడా. ఎందుకంటే ఆ గడప దగ్గరే చాలా కాలం, ఒక 20 ఏళ్ల పాటు ఉండిపోయాడు. 20 ఏళ్ల పాటు ఉన్నప్పుడు ఏం జరిగింది, హఫీజు ఏమి గమనిస్తున్నాడు, నా తర్వాత నా గురుదేవులైనటువంటి అత్తర్ దగ్గరికి అనేక మంది నన్ను దాటుకొని వెళ్ళిపోతున్నారు.
నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నన్ను దాటుకొని వెళ్ళిపోతున్నా కూడా నేను మాత్రము నా గురుదేవుల యొక్క ఇంటి గడప దగ్గరే ఉండిపోయాను. ఎందుకు ఉండిపోయాను తను విచారణ చేసుకుంటున్నప్పుడు హఫీజు విపరీతంగా ఏడుస్తాడు, బాధపడతాడు, ఎన్నో రకాలుగా ఆవేదన చెందినప్పుడు అప్పుడు లోపల ఉన్నటువంటి తన గురుదేవులైనటువంటి అత్తరు బయటకు వచ్చి, ఏంటి హఫీజ్ ఎందుకు అలా అంత ఆవేదన పడుతున్నావు అన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఏంటి గురుదేవా, ఎందుకంటే నేను మిమ్మల్ని సంతోష పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఎందుకు నేను ఈ గడప దాటలేకపోతున్నాను, ఎందుకు ఇక్కడే ఉండిపోయాను అన్నప్పుడు అప్పుడు తన గురువైనటువంటి అత్తరు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, నీలో నన్ను బాధ పెట్టేటువంటి గుణం నీలో ఇప్పటికీ ఉంది హఫీజ్, అదే నిన్ను గడప దగ్గర ఆపేసింది. ఒకే ఒక గుణం అంటే నన్ను బాధ పెట్టే గుణం. అంటే ఒక శిష్యుడు గురువుని బాధ పెట్టేటువంటి గుణాలు కలిగి ఉన్నా కూడా ఆ యొక్క 4వ భూమిక వద్ద ఆగిపోతారు, లోపలికి వెళ్ళలేరు అని చెప్పినప్పుడు అప్పుడు అతడు చెప్తాడు ఈ విధంగా. చెప్పినప్పుడు వెంటనే హఫీజ్ అంటాడు, గురుదేవ నాకేమిటో నాకు తెలియటం లేదు, ఎంత విచారణ చేసినా నాకు తెలియటం లేదు, దయచేసి తెలియపరిస్తే ఆ పొరపాటు అనేది మళ్ళీ నేను అలవాటు కాకుండా నా గ్రహపాటు మార్చుకుంటాను అని చెప్పినప్పుడు గుర్తుందండి ఎవరికైనా కూడా అత్తరు ఏం చెప్పిన మాట? అని ఆయన ఇతరుల లోపాలు ఎంచినాడు కదా. కరెక్ట్ అరుణ. అక్కడ ఆడు ఏం చేశాడు అంటే ఒక శిష్యుడుగాను ఒక బిడ్డగాను నీ తండ్రిని బాధ పెట్టేటువంటి లక్షణం ఏంటి, ఇప్పటికీ ఇతరులలో నువ్వు లోపాలని వెతుక్కుంటున్నావు, ఎత్తి చూపిస్తున్నావు, అతడిలో ఇలా ఉన్నాడు ఇతను అలా ఉన్నాడు అనేటువంటిది ఇప్పుడు నువ్వు అదే పనిలో ఉన్నావు హఫీజ్, అదే నిన్ను ఈ గడప దగ్గర ఆపేసింది అన్నాడు. సామాన్య విషయం కాదండి, ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ స్టక్ అయిపోవడము, ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడం అంటే ఇలాంటి లక్షణాలే ముఖ్యంగా. కాబట్టి ఎంతకు చెప్పినప్పుడు చాంగ్దేవ్ కూడా తన గురు ఎంత చెప్పినా కూడా అతడు కాన్షియస్గా ఉండలేకపోయాడు, పూర్తిగా తన యొక్క టెంప్టేషన్స్కి లోబడిపోయాడు కాబట్టి ఆగిపోయాడు. కాబట్టి అటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది నీకు. ఎందుకంటే గమ్యానికి నువ్వు చేరకుండా, అంటే ముఖ్యంగా ఎరుక లేకపోతే ఇవన్నీ జరుగుతుంది అని మనకి అవుతాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అందుకే అవుతాడు ఆ 4వ భూమిక గురించి చాలా జాగ్రత్త పరిచాడు. అవుతాడు చాలా వరకు కూడా కేర్ తీసుకున్నాడు విపరీతంగా, ఎందుకంటే రిపీటెడ్గా చెప్పడం జరిగింది మనకి ఈ యొక్క 5వ భాగమైనటువంటి భూమికలలో. ఇకపోతే మనకి 6వ భూమికకు వచ్చేసరికి అవుతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు అందులో స్టార్టింగ్లోనే దివ్య చైతన్యం గురించి చెప్పాడు. అవుతాడు దివ్య చైతన్యం యొక్క స్థితుల యొక్క సంగ్రహం అంటే కంప్లీట్గా సారాంశం ఏంటి అనేది కూడా మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఏంటి అక్కడ, సో ఇక్కడ మనకి ఈ ప్రపంచానికి ఎందుకంటే పునర్జన్మ ఎందుకు వస్తుంది కూడా మనకి అక్కడే చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఆ మొదటి యొక్క పేరాలో మనకు కనిపిస్తుంది నాకు పునర్జన్మ అనేది కూడా ఎంతవరకు తప్పదు అన్నప్పుడు అవుతాడు చెప్పిన మాట ఏంటి, ఆఫ్టర్ టేకింగ్ హ్యూమన్ ఫామ్ అండ్ గెయినింగ్ ఫుల్ కాన్షియస్నెస్, అంటే మానవ రూపం తీసుకున్నప్పటికీ పూర్తి చైతన్యాన్ని సాధించినప్పటికీ కూడా ద ఫుల్ కాన్షియస్నెస్ విచ్ ద ఆత్మ క్రియేట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ పరమాత్మ. కానీ ఏం చేస్తోంది, నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రపంచాలని అనుభవించాలని లేదు, దానికి పరమాత్మని అనుభవించాలి, పరమాత్మని వైకం చేసుకోవాలి అంటూ ఉంది. కానీ ఇప్పటికీ నీ ఆత్మ పరమాత్మని అనుభవించలేదు. బికాస్ ఈవెన్ ఆఫ్టర్ అటైనింగ్ ఫుల్ కాన్షియస్నెస్, నువ్వు పూర్తి చైతన్యం అనేది పొందిన తర్వాత కూడా as long as this consciousness remained centered in the gross impressions, the Atma perforce made conscious of the gross body and must therefore experience the gross world. ఇది చెప్పాడండి అవుతాడు. మనకి పునర్జన్మ అనేది కూడా ఎంతకాలం వరకు తప్పదు అంటే ఎంతకాలం అయితే నీ చైతన్యం అనేది నీ సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలము నీకు ఈ స్థూల శరీరం యొక్క ఎరుక తప్పదు, అదేవిధంగా స్థూల ప్రపంచం యొక్క అనుభవం తప్పదు. అంటే అర్థం ఏంటి ఇక్కడ,
పునర్జన్మ అంటే అర్థం ఏంటి? ఏ ప్రపంచంలోకి వస్తున్నావు? స్థూల ప్రపంచంలోనికే వస్తున్నావు కదా. ఎటువంటి శరీరంతో నువ్వు అసోసియేట్ అవుతున్నావు? గ్రాస్ బాడీ యొక్క అసోసియేట్ అవుతున్నావు కదా. ఇదే పునర్జన్మ అన్నాడు అవుతాడు. కాబట్టి అది చెబుతూనే ఇప్పుడు నువ్వు అంటే ఆత్మ సాక్షాత్కారం కలగాలి, నీ ఆత్మ పరమాత్మని అనుభవించి పరమాత్మగా తయారవ్వాలి అంటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఏది అవసరం, ఏది అనవసరము. అందులో భాగంగానే 3 కారణాల చేత అవుతాడని చెప్పాడు. ఇక మీదట నీకు స్థూల సంస్కారముల అవసరము లేదు, రాదు, ఉండదు అని చెబుతూ ఏం చెప్పాడు అవుతాడు? తన యొక్క విషాదం గురించి చెప్పాడు. తనకున్నటువంటి ట్రాజెడీ అంటే అసలు ట్రాజెడీ ఏంటి అంటే భగవంతుడు ఇంత గొప్ప పర్ఫెక్ట్ మీడియం ఇచ్చినా కూడా ఆ జీవుడు పర్ఫెక్షన్ పొందలేదనుకోండి, అది భగవంతుడికి ఏంటి? విషాదము. జీవుడికి మాత్రం వినోదం. అంటే అర్థం ఏంటి? నువ్వు వచ్చిన పని పూర్తి కాకుండా రమణ మహర్షి చెప్పినట్లుగా సుమ్మాయిరు 100 వేలైపారు అంటే నిశ్శబ్దంగా ఉంటూ వచ్చిన పని చేసుకో అంటే ఆ పని నువ్వు చేయనంత వరకు ఎవరికి? భగవంతుడికి మాత్రము విషాదమే, నీకు మాత్రము వినోదంగా ఉండొచ్చేమో. ఇలా కంటిన్యూ చేస్తూ అవుతాడు మనకి నెమ్మదిగా. సో నెక్స్ట్ 7వ భాగానికి వచ్చేసరికి 7 మడతల ముసుగు గురించి చెప్పాడు అవుతాడు. సో ఇందులోనే మనకి ఫస్ట్ టైము ఒకసారి, ఎందుకంటే కబీరు హఫీజ్ ఇద్దరు కలిసి మనల్ని పలకరించడం జరుగుతోంది. ఇవన్నీ మనకి చెబుతున్నప్పుడు ఎందుకంటే ఇదంతా కూడా 7 మడతల ముసుగు. ఎందుకంటే నీ కళ్ళ ముందు ఉన్న వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరు లేరంటున్నావంటే కారణము అతడు ఉన్నాడన్న విషయం నువ్వు తెలియకపోవడమే. ఎందుకు తెలియటం లేదు అంటే ఈ యొక్క భ్రాంతిపూర్వకమైనటువంటి ముసుగు నీ మీద ఉండడం చేత. ఎటువంటి మడతలు అన్నప్పుడు అది 1 కాదు 2 కాదు 7 మడతల ముసుగు అని మనకు అవుతాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి హఫీజ్ కనెక్ట్ చేసిన మాటల్ని, కబీర్ కనెక్ట్ చేసిన మాటల్ని కూడా మనకు అవుతాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీని తర్వాత వచ్చేసరికి 8వ భాగానికి మనకి అవుతాడు మొదలుపెట్టాడు. వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పాడు అవుతాడు? 4 విషయాలు చెప్పాడు. సుదీర్ఘమైన విషయం ఏంటి అన్నప్పుడు ఒక పరబ్రహ్మ స్థితి గురించి, రెండో విషయానికి వచ్చేసరికి మొదటి ప్రేరణ గురించి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిణామం యొక్క కాలచక్రం గురించి, అదేవిధంగా చైతన్యం యొక్క అంతర్ముఖ ప్రయాణము. 4 విషయాలు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మొదటి 3 అన్నీ అయిపోయిందండి. అవుతాడు మనకి చెప్పేశాడు. అంటే ఏంటి? ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, తన యొక్క పరబ్రహ్మ స్థితి గురించి మనకి అందించడం జరిగింది. ఆ మొదటి ప్రేరణ అంటే నేనెవరు అనే ప్రశ్న, నిజమైన కారణం ఏదైతే ఉందో దాని గురించి అవుతాడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పరిణామం యొక్క కాలచక్రం గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే జరిగిపోయినటువంటి నిన్నటికి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పుడు మనకి అవతాడు చెబుతున్నది ఏంటి అన్నప్పుడు ఇది పూర్తిగా ఇట్ ఈస్ అ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, అంతర్ముఖమైనటువంటి చైతన్యం యొక్క ప్రయాణం గురించి మనకు అవుతాడు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి పరబ్రహ్మ స్థితి గురించి చెబుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఓం పాయింట్, ఆ యొక్క క్రియేషన్ పాయింట్ ఏదైతే ఉందో, నీ సృష్టికి రావడానికి ఏ బిందువు అయితే కారణమైందో ఆ బిందువు అంటే ఏమిటి, అసలైన కారణం ఏంటి, ఏ కారణం చేత ఈ సృష్టి అనేటువంటి ప్రభావం ఏర్పడింది. అంటే కారణం ఉంటే తప్ప నీకు ప్రభావం ఉండదు. ఎందుకంటే కారణాలే. ఎందుకంటే ఒక కారణం ఉంటేనే ఒక కార్యం జరుగుతుంది. అందుకే కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నాడు అవుతాడు. ఎందుకంటే ఆ విమ్ము వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆ తొలి ప్రేరణ వలన, నేనెవరు అనే ప్రశ్న అనేటువంటి ఆ యొక్క కారణం చేత మాత్రమే భగవంతుడు తానెవరో తాను తెలుసుకోవాలి అనేటువంటి కారణం చేతనే ఈ యొక్క సృష్టి అనేటువంటి ప్రభావము, ఈ కార్యం అనేది జరిగింది. కాబట్టి ఇదంతా నువ్వు చూసేవన్నీ కార్యాలే. కార్యం ఎప్పుడు కూడా ఊహకి లోబడే ఉంటుంది. చాలా గొప్ప మాట అండి. అవతడేం చెప్పడం జరిగింది? ఇదంతా కూడా కార్యాలే. నీ జీవితంలో జరిగేది కూడా ప్రతిదీ కార్యాలే. జనన మరణాల అనుభవాలు, పాపపుణ్యాల అనుభవాలు, తర్వాత సుఖ దుఃఖాల అనుభవాలు, ఈ మూడు తప్పించి జరుగుతున్న ఇప్పటి నా కథలో వేరే ఏం లేదు కదండి, సరిగ్గా అబ్జర్వ్ చేస్తే, సరిగ్గా గమనిస్తే. కాబట్టి ఇదన్నీ కార్యాలే తప్ప కారణం కాదు. కానీ కారణం అనుకుంటున్నావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడుగుతాడు. కానీ ఇది కార్యాలు మాత్రమే. నా జీవితంలో చీమ కొట్టడం నుండి రేపు నేను చావడం వరకు ఏది జరిగినా ఇవన్నీ కార్యాలే.
కానీ నిజానికి కారణం అంటూ ఒకటి ఉంటుంది. ఆ కారణం ఏంటి అన్నప్పుడు అది కారణభూతుడు నన్ను ప్రారబ్ధానుసారం నడిపించేటువంటి ప్రక్రియలో ఉంటుంది. కాబట్టి కార్యము కారణము కారణభూతుడు ఇది చెప్పాడు అవుతాడు. కాబట్టి నీకు ఇంపార్టెంట్ ఏంటి? అందుకే సాధకుడు తన జీవితంలో జరిగిన దానిని కార్యంగా చూస్తాడు. ఏది జరిగినా కూడా కార్యంగా చూస్తాడు. కాబట్టి కార్యంగా చూస్తాడు కాబట్టి కారణాన్ని ఎక్కడ వెతుక్కుంటాడు? తను నమ్ముకున్న తన భగవంతుడి దగ్గర కారణం ఉంది. అందుకే నాకు బాధ కలిగిందని చెప్పడు సాధకుడు. ఎలా మాట్లాడుతాడు? నేను నమ్ముకున్నటువంటి నా భగవంతుడు కర్త కాబట్టి ఆ కర్త అనేటువంటి వాడు నా ప్రారబ్ధానుసారము దుఃఖము లేక సుఖము అనే కార్యము నా జీవితంలో నా శరీరం ద్వారా జరిపించాడు. ఇది ఒక ప్రక్రియ. ఈ పద్ధతిలో అనుకుంటాడు. ఈ పద్ధతి ద్వారా తనకి అవగాహన ఏర్పడుతుంది తప్ప నేను దుఃఖపడుతున్నాను లేక నేను సుఖపడుతున్నాను అనేది ఉండదు. ఎందుకంటే ఈ సుఖము దుఃఖం కూడా కార్యాలు మాత్రమే. నా ద్వారా జరిపిస్తున్నాడు ఆయన, నా కళ్ళ ముందు కనబడుతోంది. కాబట్టి నా జీవితంలో దుఃఖం ఉంది కానీ నేను దుఃఖపడటం లేదు అంటాడు. చూడండి, చాలా గొప్ప మాట. నా జీవితంలో దుఃఖం అనేది ఉంది, ఉన్నప్పటికీ నేను దుఃఖపడటం లేదు. ఎందుకంటే ఆ దుఃఖం అనుభవించేది ఎవరు? నేను కాదు కదా, నా స్థూల శరీరమే కదా అంటాడు. అంటే ఎక్కడో ఒక చోట స్థూల శరీరాన్ని సపరేట్ చేస్తాడు. అది డిటాచ్ అయిపోతాడు. ఉంటాడు, శరీరంతోనే ఉంటాడు. శరీరంతో ఉన్నప్పటికీ కూడా శరీరంతో ఉండడం వేరు, శరీరాన్ని పట్టుకొని వేలాడడం వేరు. చాలా డిఫరెన్స్ ఉందండి ఆ రెండిటికి కూడా. అందుకే అవుతాడు ఏమన్నాడు? బీ ఇన్ ద వరల్డ్ బట్ నాట్ ఆఫ్ ఇట్ అన్నాడు. ప్రపంచంలో ఉంటూ ప్రపంచానికి చెందకుండా నువ్వు ఉండగలగాలి అని మనకి అవుతాడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా మనకి అవుతాడు కంటిన్యూ చేస్తే ఏం చెప్పాడు అన్నప్పుడు వెంటనే స్టార్ట్ చేశాడు. అంటే ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని ఫస్ట్ చెప్పింది ఏంటి అన్నప్పుడు ట్రియో నేచర్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క స్వభావ త్రయము. ఇది దీంతో మొదలుపెట్టాడు అవుతాడు. నిజమైనటువంటి అంతర్ముఖ ప్రయాణం అనేది కూడా ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క ఈ యొక్క స్వభావత్రయంతోనే మొదలవుతుంది అని అవుతాడు. కాబట్టి ఇప్పుడు నీకు తెలియాలి, అంతర్ముఖం అవ్వాలి అంటే నీలో అంతర్యామిగా ఉన్నటువంటి అవతార్ మెహర్ బాబా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అవుతాడు? మొన్నటి వరకు అవతార్ మెహర్ బాబా మాట్లాడుతున్నప్పుడు నా కళ్ళ ముందు కూర్చొని నాతో నా జన్మకారకుడైన మెహర్ బాబా మాట్లాడుతున్నాడు అనే భావన నిన్నటి వరకు ఉంది కదండి. కానీ అంతర్ముఖం అయ్యేసరికి మాత్రము ఇప్పుడు ఈ క్షణం నుంచి అవుతాడు మనలో ఉండి మాట్లాడుతాడు. ఇప్పుడు ఇంతవరకు ఏం మనకి ఎలా కనిపిస్తున్నాడు అవుతాడు? బయట ఉన్నాడు మెహర్ బాబా నాతో మాట్లాడుతున్నాడు కాదండి. ఇప్పుడు పూర్తిగా నాలో అంతర్యామిగా ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎలాంటి వాడు అనేది కూడా, అంటే ఇప్పుడు మనల్ని బయట నుండి లోపలికి తీసుకెళ్తున్నాడు అవుతాడు. ఇప్పుడు బయట కూర్చోబెట్టాడు, ఇప్పుడు అందరినీ ఈ క్షణం నుంచి మన అందరినీ కూడా లోపల కూర్చోబెట్టుకుంటాడు ఆయన. లోపల కూర్చోబెట్టుకొని చెప్పాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా అర్థమయ్యేలాగా స్థిరంగా నిలకడగా చెబుతూ వస్తాడు అవుతాడు. అందులో భాగంగానే అవుతాడు చెప్పిన మాట ఏంటి? ఇస్ ఎ ట్రియో నేచర్ ఆఫ్ గాడ్. అంటే అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి అటువంటి ఆ భగవంతుడి యొక్క స్వభావత్రయాన్ని గురించి చెప్పాడు అవుతాడు. ఏంటండి ఆ భగవంతుడి యొక్క స్వభావత్రయము? జై మీరబ్బా రవీంద్ర. శక్తి, భగవంతుని అనంత జ్ఞానం, భగవంతుని అనంత ఆనందం సార్. ఆనందం, ఓకే. అండ్ వాట్ ఈస్ ద ట్రిపుల్ నేచర్ ఆఫ్ మ్యాన్ రవీంద్ర? సార్ శరీరము, మనస్సు, ప్రాణం సార్. ప్రాణం, మనస్సు, ప్రాణము, శరీరం, శక్తి, ప్రాణం. సో మనస్సు, సో మనకి మైండ్, ఎనర్జీ, బాడీ, సో 3 ఉన్నాయి మనకి. సో 3 చెప్పడం జరిగింది. సో 2 ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నాలో ఉన్నటువంటి ఒక ఆత్మరూపంలో ఉన్నటువంటి పరమాత్ముడి యొక్క స్వభావత్రయం ఏంటి అన్నప్పుడు అనంతమైన శక్తి, అనంతమైనటువంటి జ్ఞానం, అనంతమైనటువంటి ఆనందం. అంటే ఆయనకున్నటువంటి శక్తి దేనికి పరిమితం కాదు, ఆయనకున్నటువంటి జ్ఞానము దేనికి పరిమితం అవ్వదు కాబట్టి అనంతమైనది. ఆయన అనుభవిస్తున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో అది కూడా ఒక దానికి పరిమితం అయ్యేది కాదు కాబట్టి అనంతమైనది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు నా యొక్క స్వభావత్రయం ఏంటి అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమన్నాడు అవుతాడు? ఆయనది మాత్రం ట్రియో నేచరు, నాది మాత్రం ట్రిపుల్ నేచర్ అని చెప్పాడు అవుతాడు. ట్రిపుల్ నేచర్కి వచ్చేసరికి ఏంటి అంటే లోపల నుంచి బయటకు వస్తున్నాడు అవుతాడు. అంటే మనస్సు,
ప్రాణశక్తి, లేకపోతే తర్వాత మా శరీరము. సో కనెక్ట్ చేసినప్పుడు ఈ యొక్క భగవంతుడి యొక్క స్వభావత్రయానికి ఈ యొక్క మానవుడి యొక్క స్వభావత్రయానికి కనెక్ట్ చేసినప్పుడు ఏది ఎక్కడ కనెక్ట్ అవుతుందండి? సార్ భగవంతుని స్వభావత్రయంలో మ్మ్. విరుద్ధ అంశాలు లేవు సార్ ఇక్కడ. విరుద్ధ అంశాలు లేవు. గుడ్, ఓకే. లేవు సార్. అవును సార్. మానవుని స్వభావత్రయంలో వచ్చేటికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉంటాయి సార్. ఏంటండి ఆ విరుద్ధమైన అంశాలు నంజప్ గారు? సార్ చావు పుట్టుకలు, పుణ్యపాపాలు, సుఖ దుఃఖాలు సార్. అంటే సో ఇక్కడ అవతార పురుషుడైనటువంటి ఆ పరమాత్ముడి యొక్క స్వభావత్రయంతో కనెక్ట్ చేసుకుంటే నాకు ఆయనకి ఎటువంటి విరుద్ధమైన అంశాలు లేదు. ఎందుకంటే ఆయనకున్నటువంటి అనంతమైన శక్తికి ఎటువంటి విరుద్ధమైన అంశాలు లేదు. ఆయనకున్నటువంటి అనంత జ్ఞానానికి విరుద్ధమైన అంశాలు అంటూ ఏమీ లేదు. ఆయనకున్నటువంటి అనంతమైన జ్ఞానానికి ఎటువంటి విరుద్ధమైన అంశాలు లేదు. అంటే ఇక్కడ నాకున్నాయి అంటున్నాడు అవుతాడు, నీకున్నాయరా అంటున్నాడు అవుతాడు. అన్నప్పుడు ఎలా తీసుకోవాలి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జననం తీసుకున్నాం అనుకోండి. ఒక జననానికి విరుద్ధమైన అంశం ఏంటి? మరణం. అంటే జననం అంటే నవ్వుతున్నాడు, మరణం అంటే ఏడుస్తున్నాడు. విరుద్ధంగా మారిపోయింది ఇక్కడ. ఎమోషన్స్ మారిపోయింది, లైఫే మారిపోయింది ఇక్కడ. జననం అంటేనే అది సెలబ్రేషన్ అండి. ఆ బర్త్డే సెలబ్రేషన్ అంటాడు సాధారణంగా జీవుడు అంటాడు. అంటే దానికి ఏంటి? ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నవ్వుతున్నటువంటి ఆ అంశం కలిగి ఉన్నటువంటి జీవుడు వెంటనే తన జీవితంలో కానీ తనకు సంబంధించిన వాళ్ళ యొక్క డెత్ అనేది కనుక ఎప్పుడైతే జరిగిందో, మరణం జరిగేసరికి విరుద్ధమైన అంశాన్ని అతను అనుభవిస్తున్నాడు. దేన్ని? ఇంతవరకు నవ్వుతూ బర్త్డే సెలబ్రేషన్ చేశాడు, డెత్ వచ్చేసరికి మాత్రం ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అంటే ఇట్ హ్యాస్ ఆపోజిట్ అని చెప్తున్నాడు అవుతాడు. ఆపోజిట్ ఆస్పెక్ట్ అని అవుతాడు. అంటే జననానికి విరుద్ధమైన అంశం ఏంటి? మరణము. అదేవిధంగా పుణ్యానికి విరుద్ధమైన అంశం ఏంటి? పాపము. సుఖానికి విరుద్ధమైన అంశం ఏంటి? దుఃఖము. ఇది చెప్పాడు అవుతాడు. ఇది చెబుతూ ఇంకొక మాట కూడా చెప్పాడు మనకి, చాలా అందంగా చెప్పాడు, చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు అవుతాడు. ఇంకో మరో మాట ఇప్పుడు ఇక్కడ అవతాడు చెప్పినటువంటి ఈ యొక్క ఆయన యొక్క స్వభావత్రయంతో ఒక్కసారి నాకున్న స్వభావత్రయంతో కనెక్ట్ చేసినప్పుడు ఏది ఎక్కడ కనెక్ట్ అవుతుందండి? మీనాక్షి జై మీరు ఒక ట్రియో నేచర్ లో తీసుకున్నప్పుడు ఆయన ఒక అనంతమైన శక్తికి మనకి పరిమితమైనటువంటి ప్రాణ శక్తి కనెక్ట్ అవుతుంది. గుడ్, ఓకే. విధంగా అనంతమైన ఆయన ఒక ట్రియో నేచర్ లో తీసుకున్నప్పుడు అనంతమైన జ్ఞానానికి మనకు ఏది కనెక్ట్ చేశాడంటే మనసు కనెక్ట్ చేశాడు. అక్కడ మనకి పరిమితమైన మనసుని కనెక్ట్ చేశాడు. ఇక మన క్లాస్ ఉండేటువంటి అనంతమైన ఆనందానికి మనకి బాడీ కనెక్ట్ చేశాడు. సుఖానికి కనెక్ట్. గుడ్ 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 మీనాక్షి. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు అవుతాడు ఇక్కడ? ఎందుకంటే ప్రతిదీ కూడా ఇక్కడ లింక్ అప్ అని చెప్పాడు అవుతాడు. లింకింగ్ అన్నాడు అవుతాడు. అంటే ఎక్కడో చోట అనుసంధానం ఏర్పడుతూ ఉంది. అంటే ఆయనది అనంతమైనటువంటిది. ఎందుకంటే ఇప్పుడు పరిమితమైనటువంటి ప్రాణశక్తి ఎనర్జీతో నేను ఉన్నాను అంటే ఇది పరిమితమే. ఎందుకంటే మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు నాకు ఎనర్జీ లేదు, సమ్ సోల్కి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఎనర్జీ ఉంటుంది. ఫ్యూ సోల్కి వెళ్ళిన తర్వాత ఎనర్జీ ఉండదు సాధారణంగా తీసుకున్నప్పుడు. ఆ ఎనర్జీ ఉండడానికి కారణం ఏంటి అన్నప్పుడు అవతార పురుషుడైనటువంటి అంతర్యామి అయినటువంటి ఆ యొక్క భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తి. కాబట్టి ఈ యొక్క ఎనర్జీ అనేది కూడా దేంతో లింకప్ అయి ఉంటుంది అంటే అవతార పురుషుడి యొక్క ఆ ఇన్ఫినిట్ పవర్తో ఆయనకి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి? ఎనర్జీ ఉంది అంటే కారణం ఏంటి అంటే పరిమితమైనటువంటి ఒక మానవుడిగా ఉన్నటువంటి నాలో ఈ ప్రాణశక్తి అనేది ఉంది అంటే ఈ ఎనర్జీ అనేది ఆయన యొక్క స్వభావత్రయముల్లో ఈ ఇన్ఫినిట్ పవర్తో లింకప్ అయ్యింది. అంతే, ఇంకేం లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఒక లైట్ వేసుకొని మెహరోపాసనం అనేది కొనసాగిస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఉన్నటువంటి గదిలో లైట్ ఉంది అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి లైటు? ఇక్కడ ఇంట్లో మాత్రమే నా వరకు నేను క్రియేట్ చేసుకున్నానా, వెంటనే నాకు నా వరకు ఇంట్లో లైట్ వచ్చిందంటే కాదండి. ఈ లైట్ ఎక్కడికి కనెక్ట్ అయ్యింది? ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డ్తో లింకప్ అయ్యింది.
అంటే ఇంట్లో ఉన్నటువంటి స్విచ్ బోర్డులో ఏదైతే లింకప్ అయినటువంటి ఆ యొక్క స్విచ్ బోర్డ్ అనేది దేంతో లింకప్ అయ్యింది? ఊరు బయట ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్తో లింకప్ అయ్యింది. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది కూడా దేంతో లింకప్ అయ్యింది? మరి ఊరు బయట ఎక్కడో ఉన్నటువంటి పవర్ స్టేషన్తో లింకప్ అయ్యింది. కాబట్టి నా ఇంట్లో లైట్ వెలిగి లైట్లో కూర్చోగలిగాను అంటే కారణము కేవలము బల్బు ఉంది కాబట్టి కూర్చున్నానంటే మాత్రము అదొక పూర్తి మూర్ఖత్వమే అవుతున్నాడు అవుతాడు. అదొక ఫూలిష్నెస్. లైట్ ఉంది కానీ నాకు బల్బు ఉందండి, బల్బు ఉంది కాబట్టి నాకు లైట్ వస్తుంది అంటే మాత్రం అది కుదిరే పని కాదు. కాబట్టి నాకు ఎనర్జీ ఉంది, నాకు మనసు ఉంది, నాకు శరీరం ఉంది అని అంటున్నావంటే దీని వెనక ఇది ఇంకొక అపరిమితమైన దానితో లింకప్ అయితే తప్ప ఈ శరీరం శరీరంగా ఉండదు. ఇది మరొక అనంతమైన దానితో లింకప్ అయితే తప్ప ఈ మనసు మనసుగా ఉండదు. ఈ యొక్క పరిమితమైనటువంటి ఈ యొక్క ఎనర్జీ అనేటువంటిది అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి ఒక దానితో లింకప్ అయితే తప్ప ఇది ఎనర్జీగా ఉండదు. అంటే పరిమితమైన దానికి కూడా ఏది లింకప్ అవ్వాలి? పరిమితమైనది కూడా ఎగ్జిస్టెన్స్ ఉండాలి. పరిమితమైనది కూడా ఉండాలి అంటే మాత్రం అది అపరిమితమైన దానితో లింకప్ అయి తీరాలి. కాబట్టి అశాశ్వతమైన శరీరం అనేది నిలబడాలన్నా కూడా శాశ్వతమైన ఆత్మ అనేది ఉండాలి. అశాశ్వతమైనటువంటి ఆత్మ అనేది లోపల లేకపోతే మరో సెకండ్ మరో క్షణకాలంలోనే అశాశ్వతమైన శరీరం కింద పడిపోతుంది. కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే శాశ్వతమైనటువంటి అనంతమైన దానితో ఏదైతే లింకప్ లేదో అంతవరకు నేను చూసినటువంటి కళ్ళు డెడ్ బాడీ అయిపోయిన తర్వాత కళ్ళు ఉంటుంది చూడలేడు, నోరు ఉంటుంది మాట్లాడలేడు, చేతులు ఉంటుంది ఏ పని చేయలేడు, కాలు ఉంటుంది కదలలేడు. అంటే మొత్తానికి ఏమైపోతాడు? డెడ్ బాడీ అయిపోతాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే మానవుడికి ఉన్నటువంటి పరిమితమైనటువంటి విరుద్ధమైనటువంటి అంశాలు కలిగినటువంటి యొక్క స్వభావ త్రయము దేంతో కనెక్ట్ అయ్యి ఉంది? భగవంతుడి యొక్క ఎటువంటి విరుద్ధమైన అంశాలు లేనటువంటి అటువంటి అనంతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్వభావ త్రయంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఇది చెప్పాడు మనకు అవుతాడు. కాబట్టి అందుకే ప్రతిసారి అవుతాడు ఏమంటాడు? నువ్వు అనుభవించేటువంటి సుఖము నిజం కాదు, నువ్వు అనుభవించే దుఃఖం కూడా నిజం కాదు. ఎందుకు ఆపోజిట్ ఆస్పెక్ట్ అంటున్నాడంటే అవుతాడు ఏంటి అన్నప్పుడు ఇదంతా కూడా దేనిలో భాగము? ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ది ఇల్యూషన్ అన్నాడు అవుతాడు. ఎప్పుడైతే ఆపోజిట్ అనే పదం వాడాడు అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అ డ్యువాలిటీ. నువ్వు ద్వంద్వంలో అనుభవిస్తున్నావే తప్ప ఇది నిజం కాదురా. నువ్వు ఏడ్చే ఏడుపు నిజం కాదు, నువ్వు నవ్వే నవ్వు కూడా నిజం కాదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఆపోజిట్ ఆస్పెక్ట్. ఒక్కసారి చెప్పు, నీ జీవితంలో లేనటువంటి ఆపోజిట్ ఆస్పెక్ట్ లేనటువంటి ఎమోషన్ కానీ ఒక మొమెంట్ కానీ నీ జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు నవ్వుతున్నావు, నిన్న నవ్వినవాడు ఈరోజు ఏడుస్తున్నావు, మళ్ళీ రేపు నవ్వుతావు. ఇంతేనా జీవితం? ఇది కాదు నీకు కావాల్సింది. ఎటువంటి స్థితికి వెళ్ళాలి? నా స్థితిలో ఎలాగైతే నేను ఉన్నానో నా స్థితిలో కూడా నువ్వు రాగలగాలి. అందుకు ఇచ్చా నీకు మానవ జన్మ. కాబట్టి ఇలా కనెక్ట్ చేశాడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క అంతర్ముఖ ప్రయాణంలో భాగంగా అవతాడు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటి అన్నప్పుడు అవతార పురుషుడి యొక్క ఆ స్వభావ త్రయము, ఆ తర్వాత మానవుడిగా నా స్వభావ త్రయము, ఈ యొక్క రెండు విషయాలు చెబుతూ ఏం చెప్పాడు అవుతాడు? రెండు విషయానికి వచ్చేసరికి అవస్థాత్రయము. అవస్థాత్రయం అండి. ఏంటి అవస్థాత్రయం అండి? ఏం చెప్పాడు ఆ విషయాలు అవుతాడు? అవస్థాత్రయం అంటే ఏంటండి? ఏంటి ఆ మూడు? జై మేరబ్బా ఆనంద గారు. సుషుప్తి, నిద్రావస్థ, జాగృత అవస్థ. ఎస్, కరెక్ట్ నందు గారు. ఫస్ట్ ఏంటి? జాగృత అవస్థ. అవస్థాత్రయంలో అవతాడు చెప్పినటువంటి మొట్టమొదటిది ఏంటి అన్నప్పుడు ఇప్పుడు అవేక్ స్టేట్, ఇప్పుడున్నటువంటి జాగృత అవస్థ. తర్వాత రెండోది ఏంటి అంటే స్వప్నావస్థ. పడుకున్న తర్వాత నువ్వు కలగంటావు కదా, ఆ డ్రీమ్ స్టేట్ అని అవుతాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తావు? సుషుప్తికి వెళ్తావు. సుషుప్తి ఏంటి? డీప్ స్లీప్ అన్నమాట. పూర్తిగా అంటే నేను పడుకోవడానికి ప్రతిసారి ఉదయం లేచిన ప్రతిసారి కూడా సాయంత్రం అయ్యేసరికి నీకు పడుకోవాలనిపిస్తోంది అంటే కారణము నువ్వు అనుభవించే స్వప్నావస్థ కాదు, కేవలం సుషుప్తి వల్లే. సుషుప్తిలో నీకు తెలియనటువంటి ఒక ఆనందం, ఎందుకో ఏదో తెలియదు, మొత్తం నీకు తెలియదు ఎందుకు హాయిగా పడుకున్నావు అని ఏ మనిషిని అడిగితే సమాధానం చెప్పలేడండి, ఒక సాధకుడు తప్ప.
ఎందుకు నీకు అంత హాయిగా ఉంది? అంత హాయిగా ఉండడం అనేది జాగృత అవస్థలో ఉండలేవా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు లేనటువంటి హాయితనము, అంత గొప్ప సుఖము నీకు అంత నిద్రలో ఏమొస్తోంది? ఎవరైనా కూడా విచారణ చేశారా? ఎవరైనా చేస్తున్నారా? అంటే అటువంటి నిద్ర, అటువంటి సుషుప్తిలోకి ఒక యోగి వెళ్ళటం లేదే, ఒక మహాత్మ వెళ్ళటం లేదే, ఒక మహాయోగి వెళ్ళటం లేదే, ఒక మహాపురుషుడు వెళ్ళటం లేదే, ఒక సత్పురుషుడు వెళ్ళటం లేదే. ఎందుకు నీకు మాత్రము రాత్రి పడుకుంటే చాలండి, అబ్బా హాయి నిన్న రాత్రి పడుకున్నానండి, అబ్బా అస్సలు ఈ మధ్య కాలంలో ఈ జన్మలో ఎప్పుడు వాళ్ళు అంత బాగా పడుకోలేదు అంటాడు. ఏం జరిగింది, అసలు ఏం జరిగిందో అనేది తెలుసుకుంటాడు అంటే తెలుసుకోడు. ఇక్కడ చెప్తున్నాడు ఇంపార్టెంట్ అండి. అవస్థాత్రయం అనేది కూడా ఇది పూర్తిగా అంతర్ముఖం అవుతున్నటువంటి సందర్భంలో, అంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం అవుతాడు. ఎందుకంటే ఇంతవరకు చెప్పలేదు మనకు అవుతాడు, 7 భాగాల్లో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఫస్ట్ నీకు పునాది పడాలి, ఫస్ట్ ఒక బేస్ పడితే అప్పుడు నేను లోతులోకి తీసుకెళ్తాను. ముఖ్యంగా నీకు అది కావాలి, అస్సలైన విషయం. కాబట్టి అంతర్ముఖం అవుతున్నప్పుడు, ఎందుకంటే ఇంతవరకు బయట ఉన్నాడు అని అవుతాడు చెప్పినటువంటి అవుతాడే మాట్లాడుతున్నాడురా నీతో అన్నాడు. కాబట్టి బయట ఉన్నటువంటి అవుతాడు ఇప్పుడు ఈ 8వ భాగం నుండి లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను లోపల ఉన్నటువంటి బాబాగా మాట్లాడుతానురా, ఇప్పుడు బయట ఉన్నవాడిగా కాదు, అంతర్ముఖం అయితే నేను అంతర్యామిగా మాట్లాడుతాను. కాబట్టి ఈరోజు నుండి మేరోపాష్టంలో అవుతాడు అంతర్యామిగా మాట్లాడబోతున్నాడు, లోపల అంతర్యామిగా. కాబట్టి అంతర్ముఖం అవుతున్నప్పుడు మనల్ని లోపలికి తీసుకెళ్తున్నాడు, అంతర్ముఖం చేస్తున్నాడు. అందులో భాగంగా తనకున్న స్వభావత్రయము, నాకున్న స్వభావత్రయం ఏంటి, కాబట్టి మా ఇద్దరికి ఉన్నటువంటి ఆ స్వభావత్రయాలలో కూడా ఏది ఎక్కడ లింకప్ అవుతోంది అని చెప్పిన తర్వాత వెంటనే అవుతాడని చెప్తున్నాడు. అంటే ఈ యొక్క అవస్థాత్రయం గురించి చెప్తున్నాడు. అసలు జాగృత అవస్థ అంటే ఏంటి, జాగృత అవస్థలో ఏం జరుగుతోంది, ఆ స్వప్న అవస్థలో ఏం జరుగుతోంది, సుషుప్తిలో ఏం జరగబోతోంది, అసలు ఏం జరిగింది అసలు ముఖ్యంగా సుషుప్తిలో. ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే వీటిని కూడా నువ్వు దాటుకొని వెళ్ళాలి. ఇది కూడా, ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలి అన్నప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఏదో నువ్వు మేల్కొన్నానని, తర్వాత పడుకున్నానని, తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయానని, గొరక పెట్టి నిద్రపోతున్నాననేటువంటి ఏ దశలైతే నువ్వు చెప్తున్నావో నిజానికి ఇదంతా ఒక్కటే అన్నాడు అవుతాడు. ఇదంతా కూడా ఎందులో ఉంది, ఇదంతా కూడా ఊహలోనే ఉంది. యు ఆర్ ప్యూర్ ఇమాజినేషన్. ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు యు ఆర్ ఇన్ ద ప్యూర్ ఇమాజినేషన్, ఊహలోనే ఉన్నావు. కాబట్టి జాగృత అవస్థలో ఏం జరుగుతోంది మనకి అవుతాడు స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు మనకి, అసలు స్వప్నావస్థలో ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా చెప్పాడు, సుషుప్తిలో ఏం జరుగుతుందో చెప్పాడు అవుతాడు. అంటే ఏం చెప్పాడో జాగ్రత్తలు చెప్పాడు. ఒక్కసారి చూస్తే జాగ్రత్తలు చాలా చెప్పాడు అవుతాడు. బాగా గమనిస్తేనండి, కాస్త శ్రద్ధ పెడితే మరింతగా లోతుల్లోకి వెళ్ళి శ్రద్ధ కొంచెం గమనిస్తే ఒక గొప్ప విషయం తెలుస్తుంది. ఇంతవరకు భూమికల విషయాల గురించి చెబుతున్నప్పుడు అవుతాడు 4వ భూమిక గురించి ఎంతలాగా మరీ రిపీటెడ్గా చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అంతలాగా రిపీటెడ్గా చెబుతున్నటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అవస్థాత్రయం గురించేనండి. బాగా అర్థం చేసుకోవాలి. ఇంతవరకు ప్లేన్స్లో 4th ప్లేన్ గురించి జాగ్రత్తగా ఉండండిరా, దాన్ని కూడా దాటుకొని ఇంట్లోకి వచ్చేసేయండి, ఇంట్లోకి వచ్చేస్తే మీరు సేఫ్ అయిపోతారా అని చెప్పినప్పుడు ఆయన తలుపులు తీసిపెట్టి రండిరా. కరెక్ట్గా చెప్పాలంటే అవతార పురుషుడు ఇంటికి తలుపులే లేవండి. కరెక్ట్గా చెప్పాలి అంటే వీడు తలుపులు వేసేస్తే వీడు మళ్ళీ డోర్ లాక్ ఏమో బాబా ఇంటి లాక్ చేసేసుకున్నాడు అనుకుంటారు. నా ఇంటికి అసలు తలుపులే లేవు, గడప తప్ప ఇంకేమీ లేదు, తలుపులే లేవు, తలుపులు వేసే అవకాశమే లేదు. 24/7 365 days నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరచబడే ఉంటుంది. ఏమంటాడు అవుతాడు ఒక్క మాట, వెల్కమ్ టు మై వరల్డ్, నా ప్రపంచానికి మీకు అందరికీ కూడా ఆహ్వానం రా అంటాడు అవుతాడు. అందుకే జిమ్ రీవ్స్ పాడినటువంటి ఆ వెల్కమ్ టు మై వరల్డ్ అనేది బాబాకి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పాట. బాబా కూడా అదే అంటాడు, వెల్కమ్ టు మై వరల్డ్ అంటే అర్థం ఏంటి, నీ ప్రపంచానికి నీ ఊహతోనో లేక నీ అజ్ఞానంతోనూ సృష్టించుకున్నటువంటి నీ ప్రపంచం నుండి నిజమైనటువంటి రియాలిటీ వరల్డ్ ఇదిరా, నా ప్రపంచం రియాలిటీ రా, నా ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం అంటాడు అవుతాడు. కాబట్టి ఆయన యొక్క ఇంటికి ఏ ఒక్క తలుపులే లేవు, గడప తప్ప ఇంటికి తలుపులు లేవు అనేసాడు అవుతాడు. కాబట్టి ఇంతకుముందు భూమికల విషయాల్లో 4వ భూమిక గురించి ఎంత శ్రద్ధగాను చెయ్యి పట్టి అవుతాడు, ఎంతో జాగ్రత్త పట్టి ఎంతో గొప్పగా చెప్పినటువంటి జాగ్రత్త పరిచినటువంటి అవుతాడు. మళ్ళీ అటువంటి కాస్త గమనిస్తే బాగా అర్థమవుతుందండి. అంతే ఒక శ్రద్ధతో, అంతే యొక్క చాలా జాగ్రత్తతో చెప్తున్నాడు అవుతాడు అవస్థాత్రయం గురించి.
ఎక్కడికక్కడ. ఎందుకంటే అవి చాలా వరకు తేలికగా తీసుకుంటాడు సాధారణంగా. ఎందుకంటే ఇప్పుడు జనక మహారాజు విషయం మనం తీసుకున్నప్పుడు, ఎందుకంటే సాధారణంగా అది ఒక సాధారణ వ్యక్తికి వచ్చిందనుకోండి, అంటే ఒక రాజుగా ఉన్న వ్యక్తి, ప్రపంచానికి ఒక రాజుగా ఉన్న వ్యక్తికి తనను తాను యాచకుడుగా ఒక కల వచ్చిందనుకోండి, ఏం చేస్తాడండి సాధారణంగా ప్రపంచంలో? సాధారణంగా ఏం చేస్తాడు అంటే పట్టించుకోడు. ఏదో కల అండి, ఇట్స్ బ్యాడ్ డ్రీమ్, ఒక చెడ్డ కల వచ్చిందండి, నేను యాచకుడిని ఏంటండి, నేను రాజ్యానికి రాజుని, ఈ మిథిలా పట్టణానికి రాజుని, అది ఒక చెడ్డ కల అండి అని చాలా తేలికగా తీసేస్తాడు సాధారణంగా. కానీ జనకుడు అలా తేలిక తీయలేదు. ఎందుకంటే నాకు ఒక కల వచ్చింది, నాకు స్వప్నావస్థల్లో ఒక దృశ్యం కనిపించింది అంటే దీని వెనక ఏదో ఒక కారణం ఉంది. అదేంటో నాకు తెలియటం లేదు, ఎంత విచారణ చేసినా తెలియటం లేదు. కాబట్టి దీనికి క్లారిఫికేషన్ నా గురుదేవులు ఒక్కడే ఇవ్వగలరు అని పరిగెత్తాడండి. అప్పటికప్పుడు నిద్ర లేవగానే, బెడ్ మించి లేవగానే పరిగెత్తాడండి. ఎక్కడికి? అష్టవక్ర మహర్షి దగ్గరికి వెళ్ళాడు జనకుడు. ఏంటి గురుదేవా, నాకు స్వప్నావస్థలో నేను యాచకుడుగా వచ్చాను, ఏంటి కారణం? ఏదో కారణం లేకపోతే నాకు స్వప్నావస్థలు ఎందుకు వచ్చింది అంటే ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? జనకుడు మాత్రము అతను సాధకుడు కాబట్టి. అందుకే కళని అంత తేలిక తీసుకోవద్దంటాడు అవుతాడు. స్వప్నావస్థలో నీకు గనుక జాగృత అవస్థలో ఏబీసీలో ఉంటూ మళ్ళీ నీకు స్వప్నావస్థలో ఏబీసీలో వచ్చారంటే నీ యొక్క సంస్కారాలు చాలా బలంగా ఉన్నాయని అర్థము. ఏం చేస్తుంది ఆ సంస్కారాలు అనేది కూడా? ఏం చేస్తుంది అన్నప్పుడు అది కేవలము గతంలో మనకు అవతాడు చెప్పాడు. వాట్ ఈజ్ అ డ్రీమ్ అంటే ఏం చేస్తుంది? సంస్కారాలు ఈ యొక్క సటిల్ ఆర్గన్స్తో, అంటే నీకు సటిల్ ఆర్గన్స్తో కూడా నిన్ను ఆ యొక్క వరల్డ్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది. నువ్వు స్వప్నావస్థలో ఉన్నప్పుడు నీకున్న ఫిజికల్ ఆర్గన్స్ అనేవి పనిచేయవు. నీకు కళ్ళు పని చేయవు, లేక కాళ్ళు చేతులు పని చేయవు, అలా పడుకుంటావు అంతవరకే ఒక స్వప్నావస్థలో. కానీ ఏది పనిచేస్తూ ఉంది? సటిల్ ఆర్గన్స్ పనిచేస్తూ ఉంది, సూక్ష్మమైనటువంటి అవయవాలు పనిచేస్తూ ఉంది. వాటి ద్వారా నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జరిగిపోయినట్లుగా ఇలా అవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్వప్నావస్థ అనేది కూడా కళ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంసోలు కానీ ఫ్యూసోలు కూడా కళలు వస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా సంసోలు తీసుకుంటే మాత్రం ఎలాంటి కళలు వస్తాయి వాళ్ళందరికీ కూడా? తన గురుదేవులకి సంబంధించింది, తన గురువు చెప్పినటువంటి మాటల్ని. నిన్న కూడా చూసాం మనం, తోటకాచార్య అంటే ఆదిశంకరాచార్య యొక్క శిష్యుడు, అతని ముందు పేరు గిరి. మనం చూసాం ఆ గిరికి ఎంత తపన ఉండేది. కలగంటున్నప్పటికి, స్వప్నావస్థలో ఉన్నప్పటికీ కూడా అతను జాగృత అవస్థలో ఉన్నంత వరకు అతను ఏం చదువుకోలేదు. ఆ గిరి అనేటువంటి ఆ పిల్లవాడు ఫస్ట్ నుంచి ఏం చదువుకోలేదు. కేవలము వాళ్ళ గురువుకి ఏం కావాలో అవన్నీ సంతోష పెట్టడమే. ఆయనకు తెలిసినటువంటి ఒకే విద్య ఏంటి, అతనికి తెలిసినటువంటి ఒకే అవగాహన ఏంటి అంటే నా గురుదేవులని ఎలా సంతోష పెట్టాలి, నా గురువుని ఎలా సంతోష పెట్టాలి. కానీ నా గురువు చెబుతూ ఉంటే కొన్ని విషయాలు నాకు అర్థం కావటం లేదు. నా గురువు నాకు కొన్ని విషయాలు చెప్తుంటే నాకు అర్థం కావటం లేదు. అంటే నా జీవితం అంతా ఇంతేనా? నా గురువు చెప్పిన విషయాలు నేను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాను అంటే అతనికి ఆ కాన్షియస్ లాంగింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ గిరిలో అదే ఆలోచించేవాడు. స్వప్నావస్థలో కూడా అదే పని. నేను కలగంటున్నప్పటికీ కూడా, ఓ గురుదేవా, ఈ జన్మ ఇంతేనా? మీరు చెబుతున్నటువంటి విషయాలు నాకు అర్థం చేసుకోలేకపోతున్నాను, ఒక మూర్ఖుడుగా ఉన్నాను, ఒక మూఢుడుగా ఉండిపోతున్నాను అని నిరంతరం తప్పిస్తాడు సంసోలు అనేవాడు. మోస్ట్ సోల్ కాదు, సంసోలు అలా తప్పిస్తాడు. నాకు అర్థం కాలేదు. నిద్రలో కూడా అదేనండి అతని పని. గిరి అనేటువంటి వ్యక్తి కంటే కాన్షియస్ లాంగింగ్ అనేది పూర్తిగా ఉంటుంది. అంటే అతడు అవేక్ స్టేట్లోనే కాకుండా డ్రీమ్ స్టేట్లో కూడా అంత కాన్షియస్ లాంగింగ్లో ఉన్న వ్యక్తి మళ్ళీ సుషుప్తి దాకా వెళ్ళడు. సుషుప్తిలోకి వెళ్ళడండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అవుతాడు ముందు చెప్పబోతున్నాడు. అందుకే మనకి యోగుల విషయాలను తీసుకున్నప్పుడు ఒక ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలోకి వెళ్ళిన విషయాలు వాళ్ళ అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో స్లీపింగ్, నిద్ర అనేది కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. చాలా కొన్ని గంటలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది వాళ్ళు నిద్రపోవడం అనేది కూడా. అంటే ఏంటి? వాళ్ళు జాగృత అవస్థ నుండి స్వప్నావస్థకి వెళ్ళి మళ్ళీ తిరిగి జాగృత అవస్థకు వచ్చేస్తారు. వాళ్ళు సుషుప్తికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు సుషుప్తిలో, నిద్రలో నేను పొందేటువంటి సుఖము నేను జాగృత అవస్థలోనే పొందుతున్నారు. వాళ్ళు ఎలా పొందారు అనేది కూడా మనకు అవతాడు ముందు చెప్పబోతున్నాడు. కాబట్టి నువ్వు ప్రతిసారి అంత అవసరం లేదు. అంటే నువ్వు తెలియకుండా నువ్వు పొందేటువంటి సుఖాన్ని తెలిసి జాగృత అవస్థలో ఎలా పొందాలి కూడా మనకు అవతాడు చెప్పబోతున్నాడు ఈ సంస్కారాల గురించి. కాబట్టి ఇంత గొప్పగా చెప్పబోతున్నాడు. కాబట్టి మనకు అవతాడు ఈ యొక్క అవస్థాత్రయం గురించి మనకు అవతాడు గతంలో చెప్పడం స్టార్ట్ చేయడం జరిగింది. అది చెప్పడంతో అలా కంటిన్యూ చేస్తే ఏమన్నాడు అవుతాడు? మనకి గత మెహరోపాస్ని ఎక్కడ కంక్లూడ్ అయింది అంటే
ఇది పూర్తిగా కాలం గురించి చెప్పాడు. కాలాతీతుడైనటువంటి అవతారుడు కాలం గురించి చెప్పాడు. ఏమన్నాడు? ప్రపంచమంతా దేనికోసమైతే పరితపిస్తోందో, ప్రపంచమంతా కూడా నేను బాగుండాలంటే ఒక టైం రావాలండి. నిన్న బాగున్నాను, ఈరోజు బాలేను, రేపన్నా బాగుంటానేమో. అంటే సాధారణ వ్యక్తి దేని చుట్టూ తిరుగుతుంటాడు అంటే కాలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు సాధారణంగా. ఏం అర్థం కానటువంటి సామాన్యుడు ఏం చేస్తాడు అంటే ముఖ్యంగా కాలం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నిన్న బాగున్నానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిగితే అదే చెప్తాడండి. ఇప్పుడు ఒక చోట బాధపడుతున్న వ్యక్తిని పలకరించారనుకోండి, ఎందుకండి బాధపడుతున్నారు అంటే మాత్రము లేదండి నిన్న 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 ఒక సంఘటన జరిగిందండి, ఆ సంఘటన అనేది కూడా ఇప్పుడు నేను బాధగా ఉండడానికి కారణము. అదేవిధంగా ఈరోజు ఒక సంఘటన జరిగిందండి, రేపు 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 ఏం జరగబోతోందని భయపడుతున్నానండి. అంటే ఒక సర్వసాధారణ వ్యక్తి దేని చుట్టూ తిరుగుతుంటాడు అంటే ఈ సమయం చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కాలం చుట్టూ. అందుకే ప్రతిదీ కూడా ఏమంటాడు, ప్రతి దానికి లింకప్ చేస్తాడు. దేనికైనా టైం రావాలండి, దేనికైనా టైం రావాలి. టైం వస్తే తప్ప ఆ టైంలో నేను బాగున్నానండి, ఒక టైంలో బాగున్నాను, ఇప్పుడున్న టైంలో బాగాలేనండి అంటే ఇవన్నీ టైం చుట్టూ తిరుగుతున్నాడు. కానీ అవతారుడు కాలాతీతుడు చెప్తున్నాడు ఏమని? అస్సలు టైం అనేది లేదు. ఎక్కడా? అస్తిత్వపు శాశ్వతత్వంలో. శాశ్వతపు ఈ యొక్క అస్తిత్వంలో ఏం లేదంటున్నాడు అవుతాడు. అసలు కాలం అనేది లేదు. ఎప్పుడైతే కాలం అనేది లేదంటున్నాడో అవుతాడు, గతం అనేది లేదు, భవిష్యత్ అనేది లేదు. ఇది కొద్దిగా ఇప్పటికిప్పుడు అర్థం కాకపోయినా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఇప్పటికిప్పుడు అర్థం కాకపోయినా కూడా ఖచ్చితంగా ఈ మానవ జన్మలో అర్థం చేసుకోవాల్సినది, ఎరుకతో అర్థం చేసుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఇదొక విషయం. ఏంటిది? నిజానికి కాలం అనేది లేదు, నిజానికి గతం అనేది లేదు, అదేవిధంగా భవిష్యత్ అనేది కూడా లేనే లేదు. ఉన్నదేంటి? ఉన్నది శాశ్వతమైనటువంటి వర్తమానం మాత్రమే. కేవలం వర్తమానం మాత్రమే ఉంది. కాబట్టి శాశ్వతత్వంలో కూడా గతంలో ఏది జరగలేదు, భవిష్యత్తులో కూడా ఏది జరగదు. నువ్వు ఏదైతే అంటున్నావో లేదంటే అది గతంలో అది జరిగిందండి, అది నన్ను బాధ పెడుతోంది, గతంలో ఏదైతే జరిగిందో అది నన్ను బాధ పెడుతోంది అంటున్నావంటే నేనంటున్నాను గతంలో అసలు ఏమీ లేదు. అసలు గతమే లేదు అంటుంటే గతంలో అది జరిగిందని అంటావేంటరా నువ్వు? అందుకే ఏం చెప్పాడు అవుతాడు, మనకి గతంలో కూడా కొద్దిగా క్లారిటీ ఇచ్చాడండి అవుతాడు. ఈ మాట చెప్పడానికన్నా ముందు ఏం చెప్పాడు అవుతాడు అంటే నాతో పాటు ప్యారలల్గా ఇల్యూషన్ కూడా నీతో మాట్లాడుతుంది. ప్యారలల్గా. కానీ ఇప్పుడు నేను మాత్రం అంతర్యామిగా మాట్లాడుతూ ఉంటాను, కానీ అది మాత్రము భ్రాంతి మాత్రము బాహ్యంగా మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి అంటే భ్రాంతి ఏం చేస్తుంది? నేను బయటకు తీసుకెళ్తుంది, నేను మాత్రం నేను లోపలికి తీసుకెళ్తాను. ఇది మా ఇద్దరి మధ్య డిఫరెన్స్, అంతే. అందుకే అవుతాడు ఏం చెప్పాడు గతంలో కూడా, నేను మాట్లాడితే ఒకే ఒక మాట మాట్లాడుతాను, అదేవిధంగా భ్రాంతి కూడా మాట్లాడితే ఒకే ఒక మాట మాట్లాడుతుంది. ఏ మాట అండి అది? భగవంతుడు ఏమి అంటారు, మళ్ళీ భ్రాంతి అంతా జరుగుతుంది అంటుందని. ఎస్. అవుతాడు ఏం చెప్తాడు? భగవంతుడిగా మాట్లాడుతున్న మెహర్ బాబా ఏమంటాడు? నథింగ్ హ్యాపెన్స్, ఏమీ జరగదు. భ్రాంతి ఏమంటుంది? అంతా జరుగుతోంది. కాబట్టి నీ జీవితము దీన్ని బట్టి ఎవరి పరిపాలనలో ఉంది అనేది నిన్ను నువ్వు నిర్ణయించుకుంటే సరిపోతుంది. నిన్ను నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు బాధగా ఉన్నా, నువ్వు సుఖపడుతున్నా కూడా జరిగే వాటితో నిన్ను నువ్వు ఐడెంటిఫై అవుతున్నంత వరకు నేను ఎవరు పరిపాలిస్తారు? ఆ యొక్క భ్రాంతి పరిపాలిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవతారుడు ఏం చెప్తున్నాడు? చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే అవతారుడిని అడిగి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఇదొక విషయం. అనేక విషయాల్లో కూడా ఇదొక విషయం. అంటే చాలా దృఢంగా చెప్తున్నాడు, బాబా నాకు ఇది ఇంకా అర్థం కాలేదు బాబా, ఇంకొకసారి చెప్పు బాబా, ఇంకొకసారి చెప్పు బాబా, నా కోసం ఇంకొకసారి. ఇలా అడిగితే ఆయన శ్రమ పెట్టడం కాదండి, శ్రమని గుర్తించడం అవుతుంది. ఇంకొకసారి చెప్పు, అడిగి చెప్పించుకోవాల్సిన విషయాల్లో కూడా ఇదొకటండి. కాబట్టి అవతాడు ఏమన్నాడు కూడా, ఏదైనా జరుగుతోంది అంటే అంతం లేని ఇప్పుడే జరుగుతోంది, ఇక్కడే జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ కూడా బాబా ఇది జరుగుతోందే, నిన్న జరిగిందే,
రేపు జరగబోతోంది, ఇప్పుడు జరుగుతోంది అంటే అవుతాడు. చాలా గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? ఇట్స్ ఆల్ దట్ హ్యాస్ అపెరెంట్లీ హ్యాపెండ్. అపెరెంట్లీ అంటే ఏంటి? అలా జరుగుతున్నట్లు నీకు కనబడుతుంది అంతే, జరగటం లేదు. చాలా గొప్ప మాట అండి. జరుగుతున్నట్లు కనబడుతోంది. నీ లైఫ్లో నేను దుఃఖపడుతున్నాను అంటున్నావు, నువ్వు దుఃఖపడుతున్నట్లు నీకు అనిపిస్తోంది, నీకు దుఃఖం లేదు నీకు. ఒక్క మాట. అదేవిధంగా నువ్వు సుఖపడుతున్నట్లు నీకు అనిపిస్తుంది, సుఖం లేదు. ఎందుకంటే నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నప్పుడు, అస్తిత్వంగా ఉన్నప్పుడు, శాశ్వతుడుగా ఉన్నప్పుడు, అనంతమైన వాడిగా ఉన్నప్పుడు, రూపరహితుడుగా ఉన్నప్పుడు నీ స్థితి ఏంటి? నిధి అనంత స్థితి నిధి. ఇది శాశ్వత స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి విరుద్ధమైనటువంటి అంశాలకి లోబడాల్సి ఎందుకు వచ్చింది అంటే సంస్కారాల వలన. ఎందుకు అనిపిస్తోంది? ఇది నీకు అందుకు జరిగినట్లు ఉంది కానీ నీకు జరిగింది అనిపిస్తోంది అంటే కారణం ఏంటి? ఈ రెండిటికి మధ్య ఉన్న సంస్కారాలే. అంటే ఏం చేస్తోంది భ్రాంతి? ఏం చెప్తోంది? తన యొక్క మీడియేటర్ని పంపిస్తోంది దగ్గరికి. ఎందుకంటే భ్రాంతి యొక్క ముఖ్యమైన మీడియేటర్ ఎవరైనా ఉన్నారంటే సంస్కారాలే. దానికి ఉన్నటువంటి ఒకే ఒక మీడియేటర్, ఎవరికి ఇల్యూషన్కి ఉన్నటువంటి ఒకే ఒక మీడియేటర్ ఎవరంటే సంస్కారాలే. వీడు నేను చెప్పింది విన్నాడు, అంత జరుగుతుంది విన్నాడు కాబట్టి వస్తువుల సంస్కారమ్మా, నువ్వు వాడికి ఇంకా సహకరించబాకు, వాడిని ఇంకా లోబర్చుకో, వాడు ఇంకా నేను లోబర్ చేశాను కాబట్టి జరిగే ప్రతి వాటికి వాడు తన ఐడెంటిఫై అవుతున్నాడు కాబట్టి వస్తువుల సంస్కారమ్మా, నువ్వు బలపడే అవకాశం నీకు ఉంది అని ఏంటి? భ్రాంతి స్థూల సంస్కారాలు ధైర్యం చెప్తా ఉంది. ఎప్పుడైతే ఒక భ్రాంతి స్థూల సంస్కారాలకి భుజం తట్టి ధైర్యం చెబుతోంది అంటే ఆ జీవుడిని పతనం చేసే దశకి తీసుకెళ్తోంది. చాలా గొప్ప మాట అండి. కాబట్టి అపెరెంట్లీ, కాబట్టి ఈ లోకంలో నీకు కనిపించిన ప్రతిదీ కూడా వాళ్ళందరూ కూడా ఉన్నట్లు ఉన్నారు, ఇక్కడ ఎవ్వరు లేరు. ఒక్కసారి మోనాకి మ్యాల్కమ్కి అవుతాడు చెప్పిన మాట చూస్తే, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది? నీతో ఉండలేదు, శాశ్వతత్వంలో ఉంది. నీకు దూరమైనటువంటి నీ భార్య మోనా ఏమంటున్నావు? గతంలో ఉండేది బాబా అంటారే సాధారణంగా. నువ్వేమంటున్నావు అందరితో కూడా? నా భార్య ఇంతకు ముందు ఉండేది అంటున్నావు కదా. నేనంటున్నాను ఎప్పుడు నీతో లేదు, ఎప్పుడు నీతో లేదు. ఎవరు చెప్పారు నీతో నీ భార్య ఉందన్న విషయం? ఎవరు చెప్పారు నీ భర్త నీతో ఉన్నాడన్న విషయం? ఎవరు చెప్పారు నీ కుటుంబం నీతో ఉందన్న విషయం? ఎప్పుడు ఎవరితో ఉండరు. ఇది శాశ్వతత భాష అండి. గాడ్ స్పీక్స్ అంటే సామాన్య విషయం కాదండి. ఇక్కడ మాట్లాడేది సాక్షాత్ భగవంతుడు అండి. ప్రపంచం మాట్లాడటం లేదు. ప్రపంచం చెప్తుంది అతడు నీతో ఉన్నాడా, బాగున్నాడా, ఓకే. కానీ భగవంతుడు అలా మాట్లాడు. ఎలా మాట్లాడుతాడు? ఇక్కడ నీతో ఎవ్వరు లేరు, ఉండేది నువ్వే, నీతో నువ్వే ఉన్నావు. సో కాబట్టి నువ్వు నీలా ఉండనంత వరకు ఎవరో నీతో ఉన్నారని, వాళ్ళ వల్ల సుఖపడుతున్నావని, మరొకరి వల్ల దుఃఖపడుతున్నావని నీకు అలా అనిపిస్తోంది. అపెరెంట్లీ అన్నాడు అవుతాడు. అలా కనబడుతోంది తప్ప ఇక్కడ ఏది జరగటం లేదు, ఏది కూడా జరగలేదు. కాబట్టి ఏదైనా జరిగింది అంటే ఇక్కడ అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి రియల్లీ స్పీకింగ్ చెప్పిన గొప్ప మాట, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెండ్. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. నేను నీతో నిజంగా మాట్లాడుతున్నాను, నిజమే చెబుతూ మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నాను నిజాన్ని? ఆ నిజ స్వరూపుడిని నేనే కాబట్టి, సత్య స్వరూపుడు నేనే కాబట్టి, సత్య స్వరూపుడైనటువంటి నేను మాట్లాడే ప్రతి మాటలో సత్యం అనేదే ఉంటుంది తప్ప అసత్యం ఉండదు. నేను చెప్పేది నిజం మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడటం లేదు. ఏమంటున్నాడు అవుతాడు? రియల్లీ స్పీకింగ్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. నిన్న గతంలో ఏమీ జరగలేదురా. గతంలో ఏదో జరిగితే కదా నీ బాధ, గతంలో ఏదైనా జరిగితే కదా నీకు భయాలు. నేను అంటున్నాను రా, నీ జీవితంలో ఏమీ జరగలేదు. అదేవిధంగా బాబా ఏం జరుగుతుందేమో, నిన్న జరిగిందే ఈరోజు జరిగింది మళ్ళీ రేపు జరుగుతుందేమో, అది కూడా చెప్పేశాడు అవుతాడు. నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. భవిష్యత్తులో కూడా ఏది లేదన్నప్పుడు అక్కడ కూడా ఏమీ జరగదు. ఒక మాటలో చెప్పాడు అవుతాడు, నథింగ్ హ్యాపెన్స్. ఇది ఒక్కటి కాస్త అవగాహన చేసుకుంటే చాలండి, సంతోషంగా హ్యాపీగా ఉండడానికి, ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి. కాబట్టి అవుతాడు ఇలా చెబుతూ ఏం చెప్పాడో కంక్లూడ్ చేస్తూ అవుతాడు అంటే, వెన్ మ్యాన్ ఇన్ హిస్ డ్రీమ్ స్టేట్, ఎప్పుడైతే ఒక మనిషి ఈ యొక్క స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? దేంతో కనెక్ట్ అయి ఉంటాడు అంటే తన యొక్క గతంతో, తన ప్రస్తుతంతో, తన యొక్క భవిష్యత్తు రూపాలతో అసోసియేట్ అయి ఉంటాడు. ఇక్కడ గొప్ప విషయం అండి.
మనకి ఫస్ట్ పార్ట్లో చెప్పినటువంటి అసోసియేషన్ అనే పదాన్ని మనకు అవతాడు ఇంతకాలం తర్వాత ఇప్పుడు వాడుతున్నాడు. అసోసియేట్ అంటే ఏంటి? కలిసిపోవడము. అంటే ఇక్కడ అసోసియేట్ అంటే ఏంటి? కేవలము నీ గ్రాస్ బాడీతో అసోసియేట్ అవడం మాత్రమే కాదు. అంటే నీ అజ్ఞానం అనేది ఎంతగా విస్తరించింది అంటే, అరే నువ్వు దీనితోనే నువ్వు కనెక్ట్ అయినప్పుడు దీని నుంచి ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఎందుకు అసోసియేట్ అవుతున్నాను అనేది కూడా నువ్వు విచారణ చేయకుండా దీని ద్వారా మరొక దేహాలకి అసోసియేట్ అవుతున్నావే, దీనికి చెప్తున్నాడు అవుతాడు అజ్ఞానం వలన. కాబట్టి ఎప్పుడైతే స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆ జీవుడు? తనకున్నటువంటి గతంలో తనకున్న పరిచయం అయినటువంటి రూపాలతో, ప్రస్తుతం ఉన్నటువంటి రూపాలతో, భవిష్యత్తులో రాబోయే రూపాలతో కూడా తనను తాను అసోసియేట్ అవుతాడు. అసోసియేట్ అయిన వెంటనే ఏం చేస్తాడు? వెంటనే తనను తాను కనుగొంటాడు. He simply invents the roles of creating association, then preserving and that association, and eventually destroying that association. అంటే ఒక రకంగా త్రిమూర్తి నువ్వు, అజ్ఞానంలో ఉన్న త్రిమూర్తివి. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క అసోసియేషన్ని సృష్టించుకునేది నువ్వే. అంటే లేదక్కడ, ఆడెవరు లేరక్కడ. ఇతడు నా యొక్క తల్లిదండ్రులు, నా భార్య బిడ్డలు అనేటువంటిది కూడా నువ్వు పుట్టక ముందు కానీ పుట్టినప్పుడు కానీ వీళ్ళెవరో నీకు తెలియదు. అంటే అర్థం ఏంటి? కాస్త ఊహ తెలిసినప్పటికీ కూడా కొన్ని అజ్ఞానం అనేటువంటిది కూడా డెవలప్ అయ్యే టైంలో ఏం చేస్తాడు? అసోసియేషన్ క్రియేట్ చేసుకుంటాడు. అంటే తనను తాను తగిలించుకుంటాడు. అందుకే అవుతాడు దీన్ని ఏమన్నాడు? సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అన్నాడు. అవుతాడు తనను తాను తగిలించుకోవడమే. సృష్టించుకుంటున్నాడు ఇవన్నీ భవబంధాలు, ఉన్నటువంటి మమకారాలు ఎవరు సృష్టించుకున్నారు? భగవంతుడు సృష్టించాడు. దీనికి ఆయనకు సంబంధమే లేదే. అందుకే అంటున్నాడు అవుతాడు స్పష్టంగా, యు ఆర్ క్రియేటెడ్, నువ్వే సృష్టించుకున్నావురా, నువ్వే తగులుకున్నావురా. కాబట్టి ఇదంతా కూడా స్వయం కృపారాధన, నీకు నువ్వు తగిలించుకున్నావురా ఇవన్నీ కూడా. అదే అంటున్నాడు అవుతాడు. అలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు వీడు. ఎలాంటిది అంటే రోల్స్ ఆఫ్ క్రియేటింగ్ అసోసియేషన్. సృష్టించుకోవడం కాకుండా అజ్ఞానం అనేది ఎంతలాగా బలపడింది అంటే దానిని పరిరక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు. అందుకే వాడికి సృష్టించుకున్నటువంటి బంధనాలు ఏవైతే ఉన్నా దాన్ని కాపాడుకుంటున్నాడు. ఆ కాపాడుకుంటున్నప్పుడు ఆ భయం అనేది ఉంటుంది మనిషికి. కళ్ళ ముందు ఉన్నంత వరకు వాడి ధైర్యం ఉంటుంది. కళ్ళ ముందు కనిపించలేదు అనుకోండి, వెంటనే భయపడుతూ ఉంటాడు. ఎక్కడికి పోయాడు? దాన్ని నేను జాగ్రత్తగా కాపాడాలి, ఆ భవబంధాలని, ఆ యొక్క అటాచ్మెంట్ని కాపాడుకోవాలి అని చేస్తూ ఆ యొక్క అసోసియేషన్ పూర్తిగా దూరం అయిపోయింది అనుకోండి, తనకు తానే డిస్ట్రాయ్ చేసుకుంటున్నాడు. అయిపోయింది, కనిపించడం లేదు, ఏబీసీలు నాకు కనిపించడం లేదు అంటే తనకు తానే ఆ అసోసియేషన్ డిస్ట్రాయ్ చేసుకుంటున్నాడు. అంటే ఈ మూడు పాత్రల్ని అతనే పోషిస్తున్నాడు. వైల్ ఆల్ ద టైమ్ మెయింటైనింగ్ దట్ హీఈస్ ద విట్నెసింగ్ టు ఆల్ దిస్ ఇన్ ద ప్రెజెంట్ ఆఫ్ హిస్ డ్రీమ్ స్టేట్. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? తన యొక్క స్వప్నావస్థల్లో ఏం చేస్తున్నాడు? అలా అందరిని చూస్తున్నాడు. స్వప్నావస్థలో ఎలా విట్నెస్గా ఉంటున్నాడు. ఎందుకంటే నీ కలలో నీకు ఇష్టమైన వాళ్ళు కనబడతారు తప్ప నీ కలలో నువ్వు కనబడవు. చూడండి ఎందుకు విట్నెస్ అన్నాడు అవుతాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు సాక్షిగా చూస్తూ ఉంటావు. నీకు ఇష్టమైన వ్యక్తి, గతంలో నీకు ఒక పరిచయమైన వ్యక్తి నీ కళ్ళకు వస్తాడు. చాలా అతనితో మాట్లాడుతుంటే బాగుందండి, అతను చెప్పే మాటలు కానీ అతను చూపించేటువంటి ఆ యొక్క అఫెక్షన్ చాలా బాగుంది అని కేవలం జాగృత అవస్థలో నేను అనుభవించు. ఆ వ్యక్తి ఏం చేశాడు? ఈరోజు నీ కళ్ళకు వచ్చేసాడు. అంటే అతని ఎటువంటి ఫామ్? పాస్ట్ ఫామ్. గతంలో నీకు పరిచయం అయినటువంటి ఒక రూపం నీ కళ్ళకు వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? నేను మొన్నటి వరకు తెలియనటువంటి రూపము నిన్న పరిచయం అయ్యేసరికి ఆ రూపాన్ని సృష్టించుకున్నావు, ఆ రూపాన్ని పరిరక్షించుకున్నావు. కాబట్టి ఆ రూపాన్ని మోసుకుంటూ, ఆ సంస్కారాన్ని మోసుకుంటూ వెళ్ళావు. కాబట్టి అతడి యొక్క స్మరణలో నువ్వు పడుకున్నావు. కాబట్టి స్వప్నావస్థలు అతను చేశాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నావు. తర్వాత ఏమైపోతుంది? ఏదో ఒక టైంలో అతను దూరం అయిపోయాడంటే మాత్రం అతను డిస్ట్రాయ్ చేసేసావు. నువ్వే డిస్ట్రాయ్ చేసేస్తావు. లేదు, అతను ఆ వ్యక్తే లేడు అసలు. అతన్ని నువ్వే క్రియేట్ చేసుకున్నావు, నువ్వే ప్రిజర్వ్ చేసుకున్నావు, నువ్వే డిస్ట్రాయ్ చేసుకున్నావు. కానీ నువ్వెలా ఉంటున్నావు? ఒక విట్నెస్గా ఉంటున్నావు అనేది మనకి గతంలో అవుతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి గతంలో చెప్పిన మాట మనకు అవుతాడు రివిజన్ చేసుకుంటూ లోతుల్లోకి ఇప్పటిదాకా తీసుకొచ్చాడండి. కాబట్టి అవుతాడు ఈరోజు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనము రాఘవేంద్ర మరియు ఉషా ద్వారా ఆలకిద్దామండి. ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. ఉషా అందుబాటులో లేదు కాబట్టి తెలుగు ఇంగ్లీష్ నేనే చదువుకుంటాను. On this very basis of the creation and preservation of all things, creatures and beings created and preserved, whether in the dream state or in the awake state, there hints at every step in the present
an inevitable destruction as the future of all things created and preserved. Anything that has its beginning must have its inevitable end, and all things created must inevitably be destroyed, however much such things be preserved. Anticipating futurity adventurely or inadvertently as destruction. In the very act of preservation, man in the present automatically becomes the preserver of all things that he created in the past. Man becomes the preserver, being in the know of the future that consistently confronts him in the garb of unfailing destruction that awaits its inevitable turn as futurity. Of course, man himself is really not aware that he knows the future, but the very fact that he is the preserver shows that he must be anticipating the destruction, and as destruction belongs to the domain of futurity, the man, though not aware that he knows the future, is knowing it all the time that he is engaged in playing the role of preserver in the present. స్వప్నావస్థలో గాని లేదా జాగ్రత్త అవస్థలో గాని సృష్టించబడిన మరియు పరీక్షించబడిన అన్ని వస్తువులు, ప్రాణులు మరియు మానవులు సృష్టి మరియు పరిరక్షణ అనే ఈ ఆధారాల మీదే సృష్టించబడిన మరియు పరీక్షించబడిన అన్నిటి యొక్క భవిష్యత్తుగా వర్తమానంలోని ప్రతి అడుగులోనూ అనివార్యమైన వినాశనం పొంచి ఉంటుంది. ఆరంభాన్ని కలిగి ఉన్నది ఏదైనా సరే దాని అంతాన్ని సైతం అనివార్యంగా కలిగి ఉండాల్సిందే. సృష్టించబడిన అన్ని వస్తువులు భవిష్యత్తులో అనివార్యంగా నాశనం చేయబడాలి అని అనుకోనో లేదా అనుకోకుండానో అంచనా వేసి వాటిని ఎంత భద్రంగా పరీక్షించినా అవన్నీ తప్పక నశింపబడి తీరుతాయి. పరీక్షించడం అనే క్రియ ద్వారా తాను గతంలో సృష్టించిన వస్తువులన్నిటికీ వర్తమానంలో ఉన్న మానవుడు స్వతసిద్ధంగా పోషకుడవుతాడు. తప్పని వినాశనం రూపంలో అనివార్య పరిస్థితిగా భవిష్యత్ కాలంలో సంభవించడానికై తన వంతు కోసం నిరీక్షిస్తున్న భవిష్యత్తు తనకు నిరంతరం ఎదురుపడుతుంటుంది. భవిష్యత్తును ఎరిగిన మానవుడు పరిరక్షకుడు అవుతాడు. వాస్తవానికి తనకు భవిష్యత్తు తెలుసునన్న విషయం గురించి మానవుడుకు స్పృహ ఉండదు, కానీ అతడు పోషకుడయ్యాడు అనే వాస్తవం అతడు తప్పనిసరిగా వినాశనాన్ని ముందుగానే గ్రహించాడు అని నిరూపిస్తుంది. మరియు నాశనం భవిష్యత్ కాలం యొక్క పరిధిలోనికి వస్తుంది. కాబట్టి తనకు భవిష్యత్తు గురించి తెలుసునని మానవుడు స్పృహ లేకపోయినా తాను వర్తమానంలో పోషకుడి పాత్రను పోషించడంలో నిమగ్నుడై ఉన్నాననే విషయాన్ని మానవుడు సదా ఎరిగి ఉంటాడు. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ అవుతాడు కంటిన్యూ చేస్తే ఏమంటున్నాడంటే, స్వప్నావస్థలో కానీ లేదా జాగృత అవస్థలో కానీ సృష్టించబడిన మరియు పరిరక్షించబడిన అన్ని వస్తువులు, ప్రాణులు మరియు మానవులు సృష్టి మరియు పరిరక్షణ అనేటువంటి ఆధారం మీదనే సృష్టించబడిన పరిరక్షించబడిన అన్నిటి యొక్క భవిష్యత్తుగా వర్తమానంలో ప్రతి అడుగులోనూ అనివార్యమైన వినాశనం పొంచి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అవుతాడు అవస్థాత్రయంలో మొదటి రెండింటి గురించి చెప్తున్నాడు. ఇంతవరకు మనకి అవుతాడు చెప్పిన మాట ఏంటి, స్వప్నావస్థలో ఉన్న మానవుడు ఎలా ఉంటాడు అంటే సో చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క ఆ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి సంబంధించినటువంటి రూపాలతో అసోసియేట్ అయి ఉంటాడు, అసోసియేషన్ అవుతుంటాడు. కాబట్టి సో అతను స్వప్నావస్థలో కూడా ఆ యొక్క ఏబీసీలు పలకరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జాగృత అవస్థ కావచ్చు, స్వప్నావస్థలో కానీ అంటే తను ఏదైతే సృష్టించుకొని పరిరక్షించుకుంటున్నాడు, ఏదైతే కాపాడుకుంటున్నాడో, ఏదైతే ఏబీసీలు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క దీని మీద ఆధారపడే ఉంటుంది.
ఎందుకంటే ఎలా ఉంటుంది అంటే ఆ స్వప్నావస్థలో ఆ జాగృత అవస్థలో కూడా, ఎందుకంటే ఈ సంస్కారాలు చేసే పని అండి. ఎందుకంటే కొద్దిగా ఇక్కడ అవతాడు చెప్పకనే చెప్తున్నాడు. ఇక్కడ మాట ఏంటి, సంస్కారాలు ఎలా పనిచేస్తుందో కూడా చెప్తున్నాడు. అంటే వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ది సంస్కారాస్, ఆ వర్కింగ్ ఆఫ్ ఈ సంస్కారాస్, ఆ ఇంప్రెషన్స్ అనేది కూడా ఎలా ఫంక్షన్ చేస్తుంది, ఎలా అది పని చేస్తుంది కూడా మనకి అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ క్లియర్గా. అంటే ఎందుకంటే ప్రపంచంలో ఉండు కానీ ప్రపంచానికి చెందకుండు అనే మాట కొద్దిగా ఈ సందర్భంలో మనకు క్యారీ చేయాల్సినటువంటి అవతాడు మాట. ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని చెందకుండా ఉండాలి అంటే అర్థం ఏంటి అన్నప్పుడు, నువ్వు జాగృత అవస్థలో ఉన్నంత వరకు కానీ స్వప్నావస్థలో ఉన్నంత వరకు కానీ నువ్వు చేయాల్సిన పనిని చేస్తూ విడిచిపెట్టగలగాలి. ఎందుకంటే పట్టుకోకూడదు. నాట్ ఆఫ్ ఇట్ అంటే ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని చెందకుండా ఉండాలి అంటే ఎవరితో కూడా మానసికమైన సాంగత్యం ఉండకూడదు. అసోసియేషన్ ఎప్పుడు కూడా నీకు ఎక్స్టర్నల్ కన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ఎవరితో ఉండకూడదు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందులోనే రెనౌన్సియేషన్ దాగుంటుంది. నిజమైనటువంటి అంతర్గతమైన పరిత్యాగమే నిజమైన పరిత్యాగము. కాబట్టి ఎక్కడైనా కూడా నీకు ఇక్కడ అవతాడు చెప్పిన మాట ఒక వినాశనం అనేది పొంచి ఉంటుంది అంటే అర్థం ఏంటి, నువ్వు పడేటువంటి బాధ ఈ క్షణము ఒక వ్యక్తి కోసము, ఒక వస్తువు కోసము, ఒక పరిస్థితి కోసము ఇప్పుడు కూర్చొని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటి, ఆ వినాశనం అంటే నీకు ఆ పొంచి ఉంది నీకు. అంటే నువ్వు సృష్టించుకున్నటువంటిది నువ్వు ఏదైతే కాపాడుకుంటున్నావో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక క్షణంలో అది నాశనం అయిపోతుంది, డెస్ట్రాయ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి అంటే అవగాహన ఏంటి, ఇక్కడ అవతాడు చెప్పేటువంటి ఒక ప్రైమరీ ఫ్యాక్ట్ ఏంటి అన్నప్పుడు, నిన్న లేనిది ఈరోజు వచ్చింది అంటే రేపు వెళ్ళిపోతుందని అర్థము. నీకు కనిపించే రూపాలు నీకు ఏదైతే కనపడుతున్నాయో ఆ రూపాలు నిన్నటి వరకు లేవు, ఈరోజు కనపడుతోంది నీకు. అంటే అర్థం ఏంటి, నిన్న లేనిది ఈరోజు కనిపిస్తోంది అంటే దానికి స్థిరత్వం లేదు, నిలకడ లేదు. కాబట్టి ఇక్కడ సంస్కారాలు ఎలా జాదు చేస్తుంది అంటే నిన్న కనిపించకపోయినా ఈరోజు కనపడుతుంది అంటే అది నిన్ను రేపు ఆదుకుంటుంది అనే విధంగా నిన్ను జాదు చేస్తుంది. అందుకే నిన్న లేనటువంటి వాడు ఒక మనిషి మీద ఒక నమ్మకం కానీ పూర్తిగా ఆధారపడడం అనేది ఎందుకు చేస్తుంటాడు అంటే పూర్తిగా అది నిలకడ కలిగింది, స్థిరత్వం ఉంటుంది అనుకుంటాడు. స్థిరత్వం ఉండదండి. స్థిరత్వం ఉన్నది, నిలకడ కలిగినటువంటిది ఒక ట్రూత్ ఒకటే. కాబట్టి భగవంతుడు చెప్పిన మాటలో మీకు నిలకడ స్థిరత్వం ఉంటుంది తప్ప లోకంలో మీకు స్థిరత్వం ఎక్కడ ఉండదు. కాబట్టి వినాశనం అనేటువంటిది అనివార్యమైనది. ఇది చాలా గొప్ప మాట అండి. అవతాడు చెప్పినటువంటి ఇన్ఎవిటబుల్ డిస్ట్రక్షన్. నువ్వు ఎంత క్రియేట్ చేసుకున్నా, నువ్వు అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అది ఎలాంటి వాటినైనా నువ్వు క్రియేట్ చేసుకున్నా, ఎలాంటి వాటినైనా నువ్వు ప్రిజర్వ్ చేస్తున్నా కూడా ఒక సందర్భంలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆ డిస్ట్రక్షన్ అనేది కూడా అనివార్యమైనది. అనివార్యం అంటే ఏంటి, తప్పించలేనిది. ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటి, ఇన్ఎవిటబుల్ అంటే తప్పించలేనిది. నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నీ ప్రారంధం ప్రకారం ఏదైతే జరగాలో ఏదైతే జరగకూడదో అది తప్పనిసరిగా నీ చాయిస్తో సంబంధం లేదు, నీ ఇష్టాలతో సంబంధం లేకుండా కొన్ని నీ జీవితంలో జరిగి తీరుతుంది. అందుకే రమణ మహర్షి చెప్పినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటి, తన తల్లి అయినటువంటి అలగమ్మాల ద్వారా లోకానికి ఏమందించాడు ఆయన, కర్త జీవులను వారి వారి ప్రారంధానుసారం నడిపిస్తూ ఉంటాడు. ఎన్నడూ జరగనిది ఎవరెంత ప్రయత్నించినా జరగదు. సో జరగవలసినది ఎవరెంతగా అడ్డుపడినా జరిగే తీరుతుంది. ఇది తథ్యం. కాబట్టి మౌనమే శరణ్యం అన్నాడు రమణ మహర్షి చెప్పినటువంటి మొదటి ఉపదేశం. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇన్ఎవిటబుల్ కొన్ని విషయాలు నీ జీవితంలో కొన్ని నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కాబట్టి నువ్వు బాధపడినా నువ్వు సంతోషపడినా నువ్వు నవ్వినా ఏడ్చినా కూడా కొన్ని సంఘటనలు కర్త అనేటువంటి అవతార్ మెహర్ బాబా తను ఎంచుకున్నటువంటి తన బిడ్డల జీవితంలో కార్యరూపంలో జరిపించి తీరుతాడు. కాబట్టి నేను బాధ పెట్టాలనుకుంటున్నాను రా, నీ పర్మిషన్ ఇస్తే నీ బాధను పంపిస్తానని అవతాడు ఎవరిని పర్మిషన్ అడగడు. రేపు నిన్ను దుఃఖ పెట్టాలనుకుంటున్నాను, నిన్ను సుఖ పెట్టాలనుకుంటున్నాను, రేపు నీకు హ్యాపీగా ఉండబోతున్నావు అని అవతాడు పర్మిషన్ ఇచ్చి రేపు నేను పంపిస్తాను రా పలానా డేట్ టైంకి నీకు దుఃఖాన్ని పంపిస్తానని. ఓకే నీకు ఓకే కదరా, ఓకే అంటే చెప్పి నేను పంపిస్తానని అవతాడు ఏ జీవుని అడగడు.
కర్త ఏం చేస్తాడు? ప్రారబ్ధానుసారం జీవుల్ని గతంలో నడిపించాడు, ప్రస్తుతం నడిపిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా నడిపిస్తాడు. అంటే నీకు అనివార్యమైనది ఏంటి? ఒక దాన్ని సృష్టించుకున్నావు, లేని దాన్ని సృష్టించుకున్నావు అంటే ఆ లేని దాన్ని సృష్టించుకొని దానికి నువ్వు అటాచ్ అయిపోతున్నావు, కలిసిపోతున్నావు. అలా కలిసిపోతున్న ప్రతిసారి మానసికంగా ఆ వ్యక్తితో, ఆ వస్తువుతో, ఆ పరిస్థితులతో నువ్వు మానసికంగా కలిసిపోతున్నావు అంటే నువ్వు యువర్ ప్రిజర్వ్ చేసుకుంటున్నావు. కానీ నువ్వు అసలు ఊహించిన విషయం ఏంటి, మర్చిపోయిన విషయం ఏంటి అంటే లేని దాన్ని సృష్టించుకొని కాపాడుకుంటున్నావు అంటే అది రేపు డెస్ట్రక్షన్ అనేది ఇన్ఎవిటబుల్ అనే విషయం మర్చిపోతున్నావు. అనివార్యమైన విషయం ఏంటి, అది రేపు నాశనం అయిపోతుంది. ఎందుకంటే నాశన రహితమైంది కాదు ఇదంతా కూడా. అందుకే మొట్టమొదటిగా చెప్పాడు, ఇవన్నీ క్షరమైనదే తప్ప అక్షరమైంది కాదు. మొట్టమొదటిగా చెప్పాడండి అవుతాడు మనకి టైటిల్లోనే, మ్యాన్ ఈక్వల్ టు లిమిటేషన్ ఈక్వల్ టు క్షర. ఇవన్నీ క్షరానికి సంబంధించింది. అంటే క్షరం అంటే అర్థం ఏంటి? అప్పటికప్పుడు సృష్టించబడుతోంది, అప్పటికప్పుడు కాపాడబడుతోంది, అప్పటికప్పుడు నాశనం అయిపోతోంది. కాబట్టి ఈ మూడింటికి అది లోబడి ఉంటుంది. కాబట్టి అవుతాడు అంటున్నాడు ఇన్నెవిటబుల్. చాలా గొప్ప మాట అండి, ప్రతి ఒక్కరు కూడా అది అండర్లైన్ చేసుకోవాల్సిన మాట అది. ఎందుకంటే ఇన్నెవిటబుల్ డిస్ట్రక్షన్, నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ క్షరాలే కాబట్టి అని అవుతాడు మనకి చెప్పిన మాట. కాబట్టి అవుతాడు చెప్పినటువంటి మరికొన్ని మాటల్ని తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి. ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? సులోచనం గారు ఏం చెప్పాలనుకుంటున్నారా? అంత వివరంగా అర్థమైంది. జై బాబా, జై బాబా, జై జై బాబా అండి. చాలా బాగుంది ఈరోజు, చాలా వివరంగా చెప్పారు. చాలా బాగుంది అసలు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్పడంలో నాటుకుపోతుంది. అవును, మళ్ళీ మళ్ళీ చెప్పడంలో నాటుకుపోతుంది. అవును, చాలా బాగుంది. జై బా, శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అమ్మ కూడా జై బాబా, జై మెహర్ బాబా. ఓకేనండి. ఇంకేమైనా ఉన్నాయండి? ఎవరిని అడగాలనుకుంటున్నారా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి. క్లారిఫికేషన్ లేకపోతే మన షెడ్యూల్ని కంటిన్యూ చేస్తాం. కాబట్టి అక్కమ్ గారు నామం చేస్తారు, ఆ తర్వాత దుర్గశ్రీ గారు ఆరతితో, ఆ తర్వాత 2 నిమిషాల పాటు నిశ్శబ్దంతో ఈ పూట మెహరోపాసనం కంక్లూడ్ చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. బాబా బాబా అవతారు మెహరో బాబా 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 అవతారు మెహరో
मेहरो बाबा 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 अवतारो मेहरो बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा 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 हृदयेश्वरा बाबा 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 हृदयेश्वरा बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा मेहरीश्वरा सर्वेश्वरा परमेश्वरा बाबा 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 अवतारो मेहरो बाबा 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 अवतारो मेहरो बाबा 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 अवतारो मेहरो बाबा शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। శాశ్వత ప్రేతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి చందురుని బోలు ముఖ కమలమునకు వేదవేద్యుని పదపద్మములకు చందురుని బోలు ముఖ కమలమునకు వేదవేద్యుని పదపద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనుదోయిగను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి మననము నిలుపుము మెహరు మూర్తిని మననము నిలుపుము మెహరు మూర్తిని మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముచ్చాల హారతి మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మెహరు బాబాకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పుగనించి
మానవాళిని మేల్కొల్పనించి మస్తు రక్షణ చేయగనించి మస్తు రక్షణ చేయగనించి మహిని జనించిన మెహెరుబాబకు మహిని జనించిన మెహెరుబాబకు ముచ్చాల హారతి మెహెరుబాబకు మోక్ష ప్రదాతకు మెహెరుబాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి మెహెరుబాబకు మోక్ష ప్రదాతకు మెహెరుబాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముచ్చాల హారతి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత మెహరోపాసనంలో అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందించే అద్భుతమైన తరింపచేసేటువంటి మాటల్ని, ఆ మాటలలో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని శ్రద్ధతో ఆలకిస్తూ అటువంటి అమోఘమైన వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనని కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. తిరిగి మరొక మెహరోపాసనంలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా.